వన్ వచ్చేసి విత్ అనే ధాతువుకు అర్థం. విత్ అనే ధాతువుకు అర్థం తెలుసుకోను అని. సత్యాన్వేషణ చేయనదే విద్య. సత్యాన్వేషణ చేయనదే విద్య అని ఎవరన్నారు అంటే సోక్రటీస్. పబ్బజ అనే విద్యార్థి దశ డాష్ కాలంలో కనిపించును. పబ్బజ అనే విద్యార్థి దశ ఏ కాలంలో కనిపించును అంటే బౌద్ధ కాలంలో. లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ ను స్థాపించింది ఎప్పుడు? లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ ని స్థాపించింది ఎప్పుడు అంటే 1902లో. నెక్స్ట్, ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను డాష్ అని పిలిచేవారు. ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను ఏమని పిలిచేవారు అంటే మక్తాబ్ అని. గురుకుల విద్య డాష్ కాలం నాటిది. గురుకుల విద్య అనేది వేదకాలం నాటిది. నెక్స్ట్, వుడ్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరం. వుడ్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరం వచ్చేసి 1854. నెక్స్ట్, ఉచిత నిర్బంధ విద్య డాష్ వయస్సు బాలబాలికలకు వర్తిస్తుంది. ఉచిత నిర్బంధ విద్య డాష్ వయస్సు బాలబాలికలకు వర్తిస్తుంది. 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్. ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్ ఏది అంటే 45A. 1937లో డాష్ అనే ప్రాంతంలో గాంధీజీ చేసిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినారు. 1937లో డాష్ అనే ప్రాంతంలో గాంధీజీ చేసిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు వార్ధా ప్రాంతంలో. నెక్స్ట్, విహారాలు మఠాలు డాష్ కాలపు విద్యా కేంద్రాలు. విహారాలు మఠాలు అనేవి బౌద్ధ కాలపు విద్యా కేంద్రాలు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారి విద్యా బాధ్యతను స్వీకరించినది. ఈస్ట్ ఇండియా కంపెనీ వారి విద్యా బాధ్యతను స్వీకరించినది ఎప్పుడు అంటే 1801లో. నెక్స్ట్, ఇస్లాం కాలంలో ఉత్సవంతో డాష్ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడుతుంది. ఇస్లాం కాలంలో డాష్ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడుతుంది. బిస్మిల్లా అనే ఉత్సవంతో. రామ్మూర్తి సమీక్షా సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశాడు? రామ్మూర్తి సమీక్షా సంఘాన్ని 1990లో ఏర్పాటు చేశాడు. 1882లో ఏర్పడిన కమిషన్ ఏది? 1882లో ఏర్పడిన కమిషన్ హంటర్ కమిషన్. నెక్స్ట్, 1947లో మన దేశ అక్షరాస్యత శాతం. 1947లో మన దేశ అక్షరాస్యత శాతం 14%. నెక్స్ట్, ఎడ్యుకేర్ అనే పదం డాష్ భాషా పదం. ఎడ్యుకేర్ అనే పదం లాటిన్ భాషా పదం. ఎడ్యుకేర్ అనే పదం లాటిన్ భాషా పదం. నెక్స్ట్, పరిమితార్థంలో విద్య డాష్ కు పరిమితమైంది. పరిమితార్థంలో విద్య అనేది 3Rs కు పరిమితమైంది. మనస్సును నియంత్రించడమే విద్య అన్నవారు ఎమర్సన్. డ్యూకో అంటే అర్థం ఏంటి? డ్యూకో అంటే అర్థం ఏంటి అంటే వృద్ధిలోకి తేవటం అని. మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించేవి. మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించేవి ఉపనిషత్తులు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది ఎప్పుడు? రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది 1939లో. నెక్స్ట్, విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు. విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు ఎవరు అంటే శూద్రుడు. బౌద్ధ హిందూ విద్యా విధానాల్లో ఏర్పడిన లోపాల సవరణకు డాష్ ఆవిర్భవించింది. బౌద్ధ హిందూ విద్యా విధానంలో ఏర్పడిన లోపాల సవరణకు డాష్ ఆవిర్భవించింది. నైతిక సిద్ధాంతం అనేది ఆవిర్భవించింది. జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయనది విద్య అని అన్నది ఎవరు? జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయనది విద్య అని అన్నది ఎవరు అంటే రోబెల్. రోబెల్ వివర్తనం. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య అని నిర్వచించిన వారు. జీవితమే విద్య అని నిర్వచించిన వారు జాన్ డ్యూయి. జాన్ డ్యూయి జీవితమే విద్య అని నిర్వచించారు. నెక్స్ట్, 1964-66 మధ్య కాలంలో ఏర్పాటైన జాతీయ విద్యా కమిషన్ అధ్యక్షులు ఎవరు? 64-66లో ఏర్పాటైన జాతీయ విద్యా కమిషన్ యొక్క అధ్యక్షులు కొటారే కమిషన్. నెక్స్ట్, 1986 జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యా ధ్యేయాలు. 1986 జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యా ధ్యేయాలు వచ్చేసి ఫస్ట్ సార్వత్రిక విద్యను సాధించడం, సమాన విద్యా అవకాశాలు పెంపొందించడం, శాస్త్రీయ ఆలోచనను పెంపొందించడం. ఈ మూడు కూడా 1986 జాతీయ విద్యా విధానం సూచించిన విద్యా ధ్యేయాలు. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. నెక్స్ట్, నైతిక విలువలు ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని అభిప్రాయపడిన వారు ఎవరు? నైతిక విలువలు ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని అభిప్రాయపడిన వాళ్ళు ఎవరు అంటే హెర్బర్ట్ అభిప్రాయపడ్డారు. నెక్స్ట్, జాన్ డ్యూయి ప్రకారం విద్య అనేది ఒక త్రిధ్రువ ప్రక్రియ. నెక్స్ట్, క్రింది వాణిలో నిరంతర విద్యను అందించే సంస్థలు ఏవి? క్రింది వాణిలో నిరంతర విద్యను అందించే సంస్థలు ఏవి అంటే రాత్రి పాఠశాలలు, అలాగే టీవీ రేడియో ప్రసార సాధనాలు, వయోజన విద్యా కేంద్రాలు. ఇవి మూడు కూడా నిరంతర విద్యను అందించే సంస్థలు. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. నెక్స్ట్, నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విద్యా విధానం. నియమ నిబంధనలు అనేవి సరళీకృతంగా ఉండే విద్యా విధానం వచ్చేసి నిరంతర విద్య. సో నిరంతర విద్యలో నియమ నిబంధనలు అనేవి సరళీకృతంగా ఉంటాయి.
నెక్స్ట్ విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలు ఏంటివి? విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలు సమకాలీన సామాజిక అంశాలు, విద్యార్థి యొక్క వికాస్, అలాగే భవిష్యత్తు సవాలు, వీటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి ఇవన్నీ. నెక్స్ట్ ప్రభుత్వ విద్యా బోధన ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది? ప్రభుత్వ విద్యా బోధన అనేది ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది? సో ఆన్సర్ వచ్చేసి పాశ్చాత్య భావన. నెక్స్ట్ జాన్ డ్యూయి ఏ దేశ విద్యావేత్త? జాన్ డ్యూయి ఏ దేశ విద్యావేత్త? సో జాన్ డ్యూయి వచ్చి అమెరికా దేశపు విద్యావేత్త. నెక్స్ట్ త్రిధ్రువ ప్రక్రియలో మూడు ధ్రువాలు ఎవరెవరు అంటే విద్యార్థి, ఉపాధ్యాయులు, సమాజం. సో త్రిధ్రువ ప్రక్రియలో మూడు ధ్రువాలు విద్యార్థి, ఉపాధ్యాయుడు, సమాజం అన్నమాట. నెక్స్ట్ ప్రణాళిక అంటే విద్యా లక్ష్యాలను అనుసరించే ప్రణాళిక అని అర్థం. నెక్స్ట్ విద్యా సమాజ శాస్త్రం విద్యలో ఏ లక్ష్యాలకు ప్రాముఖ్యతనిస్తుంది? అంటే సామాజిక లక్ష్యాలకు. సో సమాజ శాస్త్రం విద్యలో సామాజిక లక్ష్యాలకు ప్రాముఖ్యతను ఇస్తుంది. నెక్స్ట్ మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని సమాజ శాస్త్రం అని అంటారు. నెక్స్ట్ మానవ జీవన విధానాన్ని, జీవన శైలిని సూచించేది సంస్కృతి. నెక్స్ట్ భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అన్న భావకుడు ఎవరు? కొటారి. నెక్స్ట్ భారత రాజ్యాంగం డాష్ విలువలపై రూపొందించబడింది. భారత రాజ్యాంగం అనేది సమానత్వం, సౌభ్రాతత్వం, స్వేచ్ఛ, సమన్యాయం. సో ఇవన్నీ అంశాల విలువలపై రూపొందించబడింది. నెక్స్ట్ పని అనుభవం ప్రతిపాదించిన కమిటీ వచ్చి కొటారి కమిషన్. నెక్స్ట్ బేసిక్ విద్యా విధానకర్త ఎవరు? అంటే గాంధీజీ. నెక్స్ట్ పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యతనిచ్చింది వచ్చేసి నూతన జాతీయ విద్యా విధానం. నెక్స్ట్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ కి మరొక పేరు ఏంటి? మొదలియార్ కమిషన్. కేంద్రంలో విద్యాశాఖకు ఉన్నటువంటి నూతన పేరు వచ్చేసి మానవ వనరుల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ మంచి పౌరసత్వం ఏ విలువ కిందకి వస్తుంది? అనేది ఏ విలువల కిందకి వస్తుంది అంటే సామాజిక విలువల కిందకి వస్తుంది. నెక్స్ట్ వార్ధ విద్యా విధానానికి మరొక పేరు ఏంటి అంటే బేసిక్ విద్యా విధానం. నెక్స్ట్ భారతీయ విద్యా విధానం అనుకరణ ఏది? యొక్క అనుకరణ ఏది అంటే సమన్వయ. భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ భారతదేశం. పాఠశాల విద్యా ప్రమాణాల స్థాయి దీనిపై ఆధారపడుతుంది. అనేది దేనిపై ఆధారపడుతుంది అంటే ఉపాధ్యాయుల సమర్థత, దక్షతపై ఆధారపడి ఉంటుంది. సెకండరీ విద్యా కమిషన్ యొక్క కాలం 1952 నుంచి 53. నెక్స్ట్ అందరికీ విద్య అనే నానుడి ఆచరణకు ఆమడ దూరంలో ఉందని పేర్కొంది. ఏది అంటే కొటారి కమిషన్. నెక్స్ట్ ఏఈపి అంటే అడోలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. అడోలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు? సో విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు అంటే బ్రహ్మచర్య ఆశ్రమం. నెక్స్ట్ వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందినది ఏది? రూపొందింది తక్షశిల. నెక్స్ట్ లౌకిక విద్యా విధానాన్ని అనుసరించిన వారు ఎవరు? వచ్చేసి అక్బర్. నెక్స్ట్ అధుముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? లార్డ్ మెకాలే. కలకత్తా, మద్రాస్, ముంబై విశ్వవిద్యాలయాల స్థాపన ఎప్పుడు జరిగింది? విశ్వవిద్యాలయాల యొక్క స్థాపన 1857లో జరిగింది. నెక్స్ట్ హిందీని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించిన కమిషన్ వచ్చేసి సెకండరీ విద్యా కమిషన్. నెక్స్ట్ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య 6 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు ప్రవేశపెట్టాలి అని మొదటగా సూచించినది ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే తీర్మానం. 6 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు ప్రవేశపెట్టాలని ఉచిత నిర్బంధ విద్యను గోపాలకృష్ణ గోఖలే తీర్మానం ప్రతిపాదించిందన్నారు. నెక్స్ట్ సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ ఏది? ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ ఈశ్వరీబాయ్ పటేల్ కమిషన్. నెక్స్ట్ గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలని ప్రతిపాదించిన కమిషన్ వచ్చేసి రాధాకృష్ణ కమిషన్. నెక్స్ట్ ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలను విస్తారంగా
నెలకొల్పింది? ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలను విస్తారంగా నెలకొల్పింది అంటే హంటర్ కమిషన్ సిఫారసుల ఆధారంగా. నెక్స్ట్ పూర్వ ప్రాథమికోన్నత స్థాయిలో హోంవర్క్, స్కూల్ బ్యాగ్ నిషేధించాలి అని సూచించిన కమిటీ యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ మొదలియార్ కమిషన్ యొక్క సూచనలు. మొదలియార్ కమిషన్ యొక్క సూచనలు వచ్చేసి 5+3+4+3 విద్యా విధానం, హయ్యర్ సెకండరీ వరకు మాతృభాషలో బోధన, బహుళార్థ సాధక పాఠశాలల ఏర్పాటు. ఇవి 3 కూడా మొదలియార్ కమిషన్ యొక్క సూచనలు. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. నెక్స్ట్ వృధా స్తబ్దతల నిర్మూలనకు ప్రాధాన్యతనిచ్చిన కమిటీ. వృధా స్తబ్దతల నిర్మూలనకు ప్రాధాన్యతనిచ్చిన కమిటీ వచ్చేసి హార్టర్ కమిటీ. నెక్స్ట్ కొఠారి కమిషన్ సూచనలు. కొఠారి కమిషన్ యొక్క సూచనలు విద్య, జాతీయ వికాసం, అభివృద్ధి, భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది. ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు వచ్చేసి 230 పని దినాలు కొఠారి కమిషన్ ప్రకారం ఉండాలి. సో పైవన్నీ రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి అన్నారు. సో ఇక్కడ ఆప్షన్ ఏలో లెర్నింగ్ టు డూ, బిలో భారరహిత అభ్యసనం, సిలో విద్యారంగంలో సవాలు భవిష్యత్తు దృక్పథం, డిలో గాంధీ గారు. నెక్స్ట్ 1 లో ఆచార్య రామమూర్తి కమిటీ, 2 లో జాతీయ విద్యా విధానం 1986, 3 వచ్చేసి డాక్టర్ మాల్కం ఆదిశేషయ్య, 4 లో వచ్చేసి యశ్పాల్ కమిటీ. సో ఇప్పుడు మనం ఆన్సర్స్ ని జతపరచుదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏకి లెర్నింగ్ టు డూ. లెర్నింగ్ టు డూ. సో లెర్నింగ్ టు డూ ఎవరు అంటే డాక్టర్ మాల్కం ఆదిశేషయ్య. లెర్నింగ్ టు డూ డాక్టర్ మాల్కం ఆదిశేషయ్య. నెక్స్ట్ భారరహిత అభ్యసనం. సో అఫ్ కోర్స్ భారరహిత అభ్యసనం యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ విద్యారంగంలో సవాళ్లు భవిష్యత్ దృక్పథం. విద్యారంగంలో సవాల్ భవిష్యత్తు దృక్పథం వచ్చేసి జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్ గాంధీ గారు వచ్చేసి ఆచార్య రామమూర్తి కమిటీ. సో ఆన్సర్ వచ్చేసి సారీ అండి, ఓకే అంతే, ఆన్సర్ వచ్చేసి సి అండి, ఏబిసి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ వార్ధా ప్రణాళిక ప్రవేశపెట్టిన సంవత్సరం. వార్ధా ప్రణాళిక ప్రవేశపెట్టిన సంవత్సరం వచ్చేసి 1937. నెక్స్ట్ మళ్ళీ ఈ క్రింది వాటిని జతపరచండి. సో ఇక్కడ ఒక సైడు బిస్మిల్లా, సమనేరులు, పప్పజ, ఆయుష్మకం ఇచ్చారు. ఇంకో సైడు ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడే విద్య, గోయింగ్ ఫోర్త్, బౌద్ధ విద్య విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని, 4 వచ్చేసి మహమ్మదీయుల మక్తబ్లలో ప్రవేశ ఉత్సవం. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటో చూద్దాం. సో బిస్మిల్లా వచ్చేసి మహమ్మదీయుల మక్తబ్ ప్రవేశ ఉత్సవం ని బిస్మిల్లా అంటారు. నెక్స్ట్ సమనేరులు వచ్చేసి బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని సమనేరులు అంటారు. నెక్స్ట్ పబ్బజ వచ్చేసి గోయింగ్ ఫోర్. ఆయుష్మికం అంటే ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడే విద్య అన్నమాట. ఆయుష్మికం అంటే ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడే విద్య. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ మళ్ళీ ఈ క్రింది వాటిని జతపరచండి. సో ఒక సైడ్ లార్డ్ హోర్డింగ్, లార్డ్ రిట్వన్, లార్డ్ కర్జన్, గాంధీ. ఇంకో సైడ్ హంటర్ కమిషన్, ప్రాతిపదిక విద్య, వుడ్స్ డిస్పాచ్, విశ్వవిద్యాలయ కమిషన్. సో ఫస్ట్ లార్డ్ హోర్డింగ్. ఇంకా ఆన్సర్ వచ్చేసి లార్డ్ హోర్డింగ్, వుడ్స్ డిస్పాచ్, లార్డ్ హోర్డింగ్, వుడ్స్ డిస్పాచ్ 1854. నెక్స్ట్ బి లార్డ్ రిప్పన్, హంటర్ కమిషన్ 1882. నెక్స్ట్ లార్డ్ కర్జన్ వచ్చేసి విశ్వవిద్యాలయ కమిషన్ 1902. నెక్స్ట్ గాంధీ గారు వచ్చేసి ప్రాతిపదిక విద్య 1937. గాంధీ ప్రాతిపదిక విద్య 1937. నెక్స్ట్ శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఏ మతం అభ్యసన ప్రక్రియ? శ్రవణం, మననం, నిధిధ్యాసనం అనేవి వేదకాల విద్యా విధానం యొక్క అభ్యసన ప్రక్రియలు. నెక్స్ట్ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్య సూచించిన కమిటీ. పూర్వ ప్రాథమిక విద్య సూచించిన కమిటీ ఒకటి సార్జెంట్ నివేదిక. నెక్స్ట్ ఎన్సీఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుని యొక్క పాత్ర. ఎన్సీఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏంటి అంటే అనుసంధాన కర్త. నెక్స్ట్ ఎన్సీఎఫ్ 2005 ప్రతిపాదించిన ప్రధాన మార్పు. ఎన్సీఎఫ్ 2005 ప్రతిపాదించిన ప్రధాన మార్పు వచ్చేసి విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం. నెక్స్ట్ ఎన్సీఎఫ్ 2005 ప్రకారం మూల్యాంకన స్వభావం డాష్ గా ఉండాలి. ఎన్సీఎఫ్ 2005 ప్రకారం మూల్యాంకన స్వభావం అనేది రూపణంగా ఉండాలి. నెక్స్ట్ పిల్లవాడిని ఈ విధంగా చూడటం సరైన ధోరణి. ఏ విధంగా అంటే నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా. ఎలిమెంటరీ విద్యా లక్షణం కానిది. ఎలిమెంటరీ విద్యా లక్షణం కానిది వచ్చేసి మాతృభాష పట్ల నిర్లక్ష్యం అనేది ఎలిమెంటరీ విద్యా లక్షణం కానిది అన్నమాట. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం
2005 ప్రకారం గణిత విద్య ముఖ్య లక్ష్యం ఏది? ఆప్షన్స్: పిల్లలకు చతుర్విధ ప్రక్రియల్లో మంచి నైపుణ్యం కల్పించడం. ఆప్షన్ 2 పిల్లల తార్కిక ఆలోచన సామర్థ్యాలను పెంపొందించడం. ఆప్షన్ 3 పిల్లలకు పై తరగతుల్లో ఉన్న సబ్జెక్టుల్లోని అంశాలపై శిక్షణ. ఆప్షన్ 4 పిల్లలకు యాంత్రిక పద్ధతులు సూత్రాలపై శిక్షణ కల్పించడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పిల్లల తార్కిక ఆలోచన సామర్థ్యాలను పెంపొందించడం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠ్య ప్రణాళిక అభివృద్ధి కోసం నిర్దేశించిన సూత్రాలు లేనివి. ఆప్షన్స్: ఆప్షన్ 1 పాఠ్యాంశాలన్నీ కంఠస్థ ధోరణి లేకుండా నిర్ధారించడం. ఆప్షన్ 2 జ్ఞానాన్ని పాఠశాలకు మాత్రమే అనుసంధానం చేయకపోవడం. ఆప్షన్ 3 పరీక్షలు నమ్యత కలిగి వాటిని తరగతి గదిలో సమైక్యపరచడం. ఆప్షన్ 4 అభ్యసన అంశాలు పాఠ్యపుస్తకాలకు మాత్రమే ఉండేలా పరిమితమయ్యేటట్లు చూడడం. సో ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠ్య ప్రణాళిక అభివృద్ధి కోసం నిర్దేశించిన సూత్రాల్లో లేనిది వచ్చేసి ఆప్షన్ 4 అభ్యసన అంశాలు పాఠ్యపుస్తకాలకు మాత్రమే ఉండేలా పరిమితమయ్యేటట్లు చూడటం అనేది పాఠ్య ప్రణాళిక అభివృద్ధి కోసం నిర్దేశించిన సూత్రాల్లో లేనిది. నెక్స్ట్ ఉపాధ్యాయుడి పాత్రను జాతీయ ప్రణాళిక చట్టం ఏ విధంగా పేర్కొంది? ఉపాధ్యాయుడి పాత్రను జాతీయ ప్రణాళిక చట్టం ఏ విధంగా పేర్కొంది? ఆప్షన్ 1 తరగతి నిర్దేశకుడు. ఆప్షన్ 2 నాయకుడు. ఆప్షన్ 3 అనుసంధానకర్త. ఆప్షన్ 4 నియంత. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 అనుసంధానకర్త. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సిఎఫ్ 2005 ను ఎవరి సారథ్యంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్స్: ఈశ్వరీబాయ్ పటేల్, ప్రొఫెసర్ యశ్పాల్. ఆప్షన్ 3 రాధాకృష్ణ. ఆప్షన్ 4 కొఠారి. ఆన్సర్ వచ్చేసి యశ్పాల్. నెక్స్ట్ జాతీయ ప్రణాళిక చట్టం 2005 లో ఉన్న ముఖ్య అంశం ఏది? అభ్యసనం, జ్ఞానం, పాఠ్య ప్రణాళిక క్షేత్రాలు, సంస్థాగత సంస్కరణలు, అన్ని. ఆన్సర్ వచ్చేసి అన్ని అండి. అభ్యసనం, జ్ఞానం, పాఠ్య ప్రణాళిక క్షేత్రాలు, సంస్థాగత సంస్కరణలు అన్ని కూడా జాతీయ ప్రణాళిక చట్టం 2005 లో ఉన్నటువంటి ముఖ్య అంశాలు. నెక్స్ట్ కింది ప్రవచనాల్లో జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 కు సంబంధించి అసత్య వాక్యం ఏది అన్నారు? పాఠ్యపుస్తక జ్ఞానానికి మాత్రమే విద్యార్థిని పరిమితం చేయాలి. నెక్స్ట్ విద్యార్థులకు గణిత శాస్త్రంలోని తార్కిక ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సామాన్య శాస్త్రమైన అంశాల బోధన విద్యార్థుల్లో కుతూహలం కలిగే విధంగా ఉండాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పాఠ్యపుస్తక జ్ఞానానికి మాత్రమే విద్యార్థిని పరిమితం చేయాలి. నెక్స్ట్ అభ్యసనం కోసం మదింపు ముఖ్య ఉద్దేశం ఏమిటి? అభ్యసనం కోసం మదింపు ముఖ్య ఉద్దేశం ఏమిటి? పిల్లలకు ఎంత విషయ జ్ఞానం నేర్చుకున్నారో తెలపడం, విషయ అంశాలు నేర్చుకోవడం ఎలాగో పిల్లలకు నేర్పడం, విద్యార్థుల పూర్వ జ్ఞాన పరిశీలన, పిల్లల ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేయడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విషయ అంశాలు నేర్చుకోవడం ఎలాగో పిల్లలకు నేర్పడం. నెక్స్ట్ వాక్యాల్లో బోధనా లక్షణం కానిది. ఆప్షన్ 1 బోధనా ప్రక్రియ పరస్పరమైంది. ఆప్షన్ 2 బోధన అనేది త్రిమితీయ ప్రక్రియ. ఆప్షన్ 3 బోధనా ప్రక్రియ స్థిరమైంది. ఆప్షన్ 4 బోధన అనేది ఒక కళ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బోధనా ప్రక్రియ స్థిరమైంది. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ముఖ్య ఉద్దేశం ఏమిటి? సబ్జెక్టుల మధ్య సహసంబంధంతో అంతర్దృష్టిని ఏర్పరచడం, మానవీయ దృక్పథం, విలువలతో కూడిన ఉపాధ్యాయులను తయారు చేయడం, పిల్లలకు భారత్వం లేని విద్యను అందించడం. పైవన్నీ. సో ఆన్సర్ ఏంటి అంటే పైవన్నీ. అభ్యాస కేంద్రీకృత బోధన అంటే ఏంటి? ఆప్షన్ 1 పాఠ్యాంశాలను పిల్లలు కంఠస్థం చేసే విధంగా చూడటం. ఆప్షన్ 2 అభ్యాసకుడు అనుభవాలకు అవకాశం ఇవ్వనవసరం లేదు. ఆప్షన్ 3 పుస్తక జ్ఞానాన్ని పిల్లలు అలాగే చెప్పే విధంగా చేయడం. ఆప్షన్ 4 పిల్లల మానసిక వికాసంపై ప్రణాళిక రూపొందించడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పిల్లల మానసిక వికాసంపై ప్రణాళిక రూపొందించడం. నెక్స్ట్ జాతీయ ప్రణాళిక చట్టం 2005 కి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 పాఠశాల విద్యలో కళలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆప్షన్ 2 ఆంగ్ల భాషకు ఇతర భారతీయ భాషలతో చోటు కల్పించరాదు. ఆప్షన్ 3 పాఠ్య ప్రణాళికలో పర్యావరణ చైతన్యం అంతర్భాగంగా ఉండాలి. ఆప్షన్ 4 పాఠశాల వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆంగ్ల భాషకు ఇతర భారతీయ భాషలతో చోటు కల్పించరాదు. నెక్స్ట్ క్రియాత్మక అభ్యసనం అనేది ఎలా ఉండాలి? పాఠ్య విషయ కేంద్రీకృతం, ఉపాధ్యాయ కేంద్రీకృతం, అభ్యాసకుడి కేంద్రీకృతం, పాఠ్య విషయ ఉపాధ్యాయ కేంద్రీకృతం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అభ్యాసకుడి కేంద్రీకృతం. భారరహిత అభ్యసనం నివేదిక అంశం సిఫారసు అంటే? ఆప్షన్స్ పాఠ్య ప్రణాళిక, పాఠ్య పుస్తకాల్లో మార్పులు, పాఠ్యాంశంలోని జ్ఞానాన్ని విద్యార్థి నిజ జీవితానికి అనుసంధానించడం, ప్రస్తుత పరీక్షా విధానంలో మార్పు తీసుకురావడం. పైవన్నీ. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి. పాఠ్య ప్రణాళిక, పాఠ్య పుస్తకాల్లో మార్పులు,
అలాగే పాఠ్యాంశాల్లోని జ్ఞానాన్ని విద్యార్థి నిజ జీవితానికి అనుసంధానించాలి. ప్రస్తుత పరీక్షా విధానంలో మార్పు తీసుకురావడం. నెక్స్ట్ జాతీయ ప్రణాళిక చట్టం 2005లో 5వ అధ్యాయం దేని గురించి వివరిస్తుంది? ఆప్షన్స్ పాఠశాల తరగతి పరిసరాలు, సంస్థాగత సంస్కరణలు, దృక్పథం, విద్యా ప్రణాళిక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సంస్థాగత సంస్కరణలు. నెక్స్ట్ బోధన ఏ విధంగా ఉన్నప్పుడు విద్యార్థి జీవితాన్ని సఫలీకృతం చేస్తుంది? ఆప్షన్స్ పుస్తకంలో ఉన్న అంశాలను అలాగే నేర్పినప్పుడు, పిల్లలను ప్రశ్నించకుండా చేసినప్పుడు, ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉన్నప్పుడు, పిల్లల్లో సృజనాత్మకతను పెంచే విధంగా ఉన్నప్పుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పిల్లల్లో సృజనాత్మకతను పెంచే విధంగా ఉన్నప్పుడు. ఎన్సీఎఫ్ 2005 సబ్జెక్టుల మధ్య పరిధులను తొలగించమనడానికి కారణం పిల్లలకు ఆప్షన్స్ అధిక మార్కులు రావడానికి, సమైక్య జ్ఞానాన్ని పెంపొందించడానికి, అర్థం చేసుకోవడంలోని ఆనందాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి. ఆప్షన్ 4 2, 3. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సమైక్య జ్ఞానాన్ని పెంపొందించడానికి, అలాగే అర్థం చేసుకోవడంలోని ఆనందాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి. నెక్స్ట్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం ఉపాధ్యాయులు విద్యార్థులకు కల్పించే బోధన అనేది దేనికోసం నిర్దేశించింది? ఆప్షన్స్ సమాచార ప్రసారానికి, జ్ఞాన నిర్మాణానికి, సాంకేతిక నైపుణ్యాల పెంపునకు, పాఠ్యాంశాలు పూర్తి చేయడానికి, జ్ఞాన నిర్మాణానికి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జ్ఞాన నిర్మాణానికి. విద్యార్థి కేంద్రీకృత నిర్వహణలో ఆప్షన్స్ ఉపాధ్యాయుడు మాత్రమే అభ్యసిస్తాడు, విద్యార్థులు మాత్రమే అభ్యసిస్తారు, ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి అభ్యసిస్తారు, స్నేహితులు సమవయస్కులు అభ్యసిస్తారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి అభ్యసిస్తారు. నెక్స్ట్ ఎలిమెంటరీ విద్య ముఖ్య లక్షణం కానిది. ఆప్షన్స్ విద్యార్థులని భాషా సామర్థ్యాన్ని పెంచడం, బయట ప్రపంచంతో వ్యవహరించడానికి భాషను ఉపయోగించడం, అభ్యాసకుడికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని కల్పించడం, మాతృభాష పట్ల నిర్లక్ష్యం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మాతృభాష పట్ల నిర్లక్ష్యం. నెక్స్ట్ ఎన్సీఎఫ్ 2005 ప్రకారం గణిత శాస్త్ర పాఠ్య ప్రణాళిక లక్ష్యం అనేది ఏ విధంగా ఉండాలి? ఆప్షన్స్ ఆటపాటల ద్వారా భావనలను పూర్వ ప్రాథమిక దశలో పెంపొందించడం. ఆప్షన్ 2 మూర్త దశ నుంచి అమూర్త దశకు ప్రాథమిక దశలో కల్పించాలి. ఆప్షన్ 3 అమూర్త భావనాంశాలు ప్రాథమికోన్నత దశలో బాధించవచ్చు. ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ జాతీయ ప్రణాళిక చట్టం ప్రకారం 1, 2 తరగతులకు ఉండాల్సిన మదింపు. ఆప్షన్స్ సరళమైన రాత పరీక్ష ఉండాలి, సిలబస్ ను అనుసరించి ఉండాలి, పాఠశాలను అనుసరించి ఉండొచ్చు, ఎలాంటి పరీక్షలు ఉండకూడదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఎలాంటి పరీక్షలు ఉండకూడదు. నెక్స్ట్ మూల్యాంకన ప్రక్రియ ఏ విధంగా ఉండాలని ఎన్సీఎఫ్ 2005 పేర్కొంది? ఆప్షన్స్ పరిమితంగా ఉండాలని, నిరంతరం జరగాలని, సంచిత స్వభావంగా ఉండాలని, అనుబంధంగా ఉండాలని. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నిరంతరంగా జరగాలని. నెక్స్ట్ జాతీయ ప్రణాళిక చట్టం 2005 ప్రకారం నాణ్యత ప్రమాణాంశాల్లో దేనికి అధిక ప్రాధాన్యత లభించింది? ఆప్షన్స్ ఉపాధ్యాయుడి అర్హతలు, పాఠశాల భౌతిక వనరులు, విద్యార్థి అభ్యసన అనుభవాల రూపకల్పన, పాఠ్య ప్రణాళిక సంస్కరణ, విద్యార్థి జ్ఞానానికి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 విద్యార్థి అభ్యసన అనుభవాల రూపకల్పన, పాఠ్య ప్రణాళిక సంస్కరణ. నెక్స్ట్ బహుభాషా లక్షణం ఉన్న భారతీయ సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని తరగతి గదిని ఏ విధంగా చూడటం సరైంది? ఆప్షన్స్ విద్యార్థులను అభ్యసనానికి ప్రేరేపించడం ఉపాధ్యాయుడి సామర్థ్యానికి ఒక సవాలు, విద్యార్థి పాఠశాల జీవితంలో సమగ్ర అనుభవాలను ప్రభావితం చేసే కారకం, పాఠశాల కేవలం జీవితాన్ని సంపన్నం చేసే వనరు, బోధన అభ్యసనం విచ్ఛిన్న ప్రక్రియ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యార్థి పాఠశాల జీవితంలోని సమగ్ర అనుభవాలను ప్రభావితం చేసే కారకం. నెక్స్ట్ అభ్యసనం గురించి ఎన్సీఎఫ్ 2005 అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఆప్షన్స్ విద్యార్థులను మానసిక శక్తుల క్రియాశీలత ఫలితం, సామాజిక పరిసరాల్లో చర్యలకు ఉరికొల్పేది, విద్యార్థి స్వీయ కార్యకలాపాల ద్వారా నిర్మించుకునేది. ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. విద్యార్థులను మానసిక శక్తుల క్రియాశీలత ఫలితం, సామాజిక పరిసరాల్లో చర్యకు ఉరికొల్పేది, అలాగే విద్యార్థి స్వీయ కార్యకలాపాల ద్వారా నిర్మించుకునేది. నెక్స్ట్ ఏ సబ్జెక్టు పాఠశాల జీవితంలో విద్యార్థి తార్కిక నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని జాతీయ ప్రణాళిక చట్టం పేర్కొంది? ఏ సబ్జెక్టులు? ఆప్షన్స్ వచ్చేసి భాషలు, విజ్ఞాన శాస్త్ర అంశాలు, గణితం, సామాజిక శాస్త్రాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గణితం. నెక్స్ట్ జాతీయ ప్రణాళిక చట్టం 2005 అనుసరించి కింద పేర్కొన్న అంశాల్లో గణిత శాస్త్ర దృక్పథం కానిది ఏది? ఆప్షన్స్ పిల్లలకు గణితం పట్ల భయం తొలగిపోయి ఆనందంగా నేర్చుకోగలగాలి. ఆప్షన్ 2 విద్యార్థులు గణిత సమస్యలను పూర్తి చేయడమే కాకుండా అర్థవంతమైన సమస్యలు తయారు చేయగలగాలి. ఆప్షన్ 3 గణితంలోని విభాగాలన్నింటినీ పిల్లలు అర్థం చేసుకునేలా ఉండాలి. ఆప్షన్ 4 పిల్లలందరూ గణితాన్ని నేర్చుకోలేరు కాబట్టి గణితం నేర్చుకునే సామర్థ్యం ఉన్న వారికే నేర్పించాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పిల్లలందరూ గణితాన్ని నేర్చుకోలేరు కాబట్టి గణితం నేర్చుకునే సామర్థ్యం ఉన్న వారికే నేర్పించాలి. నెక్స్ట్ ప్రాథమిక విద్య ప్రధాన లక్ష్యం ఏమిటి?
ఆప్షన్స్ బాలలకు అధిక జ్ఞానాన్ని అందించడం, బాలలందరినీ సహపాఠ్య కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం, బాలలను పాఠశాల వాతావరణమే సర్దుబాటు చేయడం, బాలల్లో భాషా సామర్థ్యాన్ని పెంపొందించడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బాలల్లో భాషా సామర్థ్యాన్ని పెంపొందించడం. నెక్స్ట్ అభ్యసన ప్రక్రియ విద్యా వ్యవస్థలో ఏ రకంగా ఉండాలని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంది. ఆప్షన్స్ క్రమశిక్షణ, భయం, ఒత్తిడితో ఉండాలి, ఇంటి పనికి అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉండాలి, ఆనందకర వాతావరణంలో పరిసరాలు అనుభవాలకు ప్రాధాన్యం. ఆప్షన్ 4 5. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఆనందకర వాతావరణంలో పరిసరాలు అనుభవాలకు ప్రాధాన్యం అనేది ఇవ్వాలి. నెక్స్ట్ సహపాఠ్య కార్యక్రమాల్లో భాగంగా వేటిపై దృష్టి సారించాలి అని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంది. ఆప్షన్స్ కళలు, ఆరోగ్య వ్యాయామ విద్య, నైతిక విద్య, అన్ని. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 5 అన్ని. కళలు, ఆరోగ్య వ్యాయామ విద్య, నైతిక విద్య వీటన్నిటిపై దృష్టి సారించాలి అని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంది. సామాజిక శాస్త్రం ప్రధాన లక్ష్యం ఏది? ఆప్షన్స్ పిల్లల్లో ప్రజాస్వామ్య ప్రవర్తనను మెరుగుపరచడం, సామాజిక సమస్యలపై విమర్శనాత్మక ధోరణి, స్వతంత్ర ఆలోచన ధోరణికి విద్యార్థిని అలవర్చడం. ఆప్షన్ 4 5 అన్ని. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 5 అన్ని అండి. నెక్స్ట్ క్రింది వాటిలో నిరంతర సమగ్ర మూల్యాంకనానికి సంబంధించి సరైన వాక్యం ఏది? ఆప్షన్స్ విద్యార్థి మానసిక ప్రక్రియను మాత్రమే పరిశీలిస్తుంది, విద్యార్థి భౌతిక ప్రక్రియను మాత్రమే పరిశీలిస్తుంది, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని పరిశీలిస్తుంది. ఆప్షన్ 4 5 అన్ని. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని పరిశీలిస్తుంది. నెక్స్ట్ గణితీకరణం అంటే ఇది కాదు. ఆప్షన్స్ తార్కికంగా ఆలోచించేలా చేయడం, అమూర్త భావన, అన్యాయం అనేది ప్రధానంగా ఉండడం, అధికంగా ఎక్కాలు చదివించడం, గణిత సమస్యల పరిష్కార శక్తిని పెంపొందించడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అధికంగా ఎక్కాలు చదివించడం. నెక్స్ట్ బోధనా ప్రక్రియ దేనికి ఉద్దేశించాలని జాతీయ ప్రణాళిక చట్టం పేర్కొంది. విద్యార్థి జ్ఞాన నిర్మాణానికి, ఆటపాటలకు, శారీరక వికాసం పెంపొందించడానికి, భాష నేర్పించడానికి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 విద్యార్థి జ్ఞాన నిర్మాణానికి. నెక్స్ట్ పాఠశాలలో నిర్వహించే పరీక్షల దృష్ట్యా పిల్లలు రాసే సమాధానాలు ఏ విధంగా ఉండాలని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంది. ఆప్షన్స్ అన్ని ఒకేలా ఉండాలి, అప్పుడే మూల్యాంకనం సాధ్యమవుతుంది, పాయింట్ల వారీగా క్రమ పద్ధతిలో రాయాలి, రాసే అంశాలు భిన్నంగా ఉన్నప్పటికీ వాటిని ఆమోదించి లక్ష్యాత్మకంగా మూల్యాంకనం చేయొచ్చు. ఆప్షన్ 4 పాఠ్యపుస్తకంలో ఉన్నది ఉన్నట్లు రాయాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రాసే అంశాలు భిన్నంగా ఉన్నప్పటికీ వాటిని ఆమోదించి లక్ష్యాత్మకంగా మూల్యాంకనం చేయొచ్చు. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. భారతదేశ భవిష్యత్తు ఆ దేశ తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అని ప్రతిపాదించిన కమిషన్ ఏది? భారతదేశ భవిష్యత్తు ఆ దేశ తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అని ప్రతిపాదించిన కమిషన్ ఏది? ఆప్షన్స్ కొఠారి కమిషన్, ఆదిశేషయ్య కమిటీ, జనార్దన్ రెడ్డి కమిటీ, యశ్పాల్ కమిటీ. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కొఠారి కమిషన్. నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానంలో విద్యను అభ్యసించడానికి కావలసిన కనీస వయస్సు. బౌద్ధ విద్యా విధానంలో విద్యను అభ్యసించడానికి కావలసిన కనీస వయస్సు. ఆప్షన్స్ 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 8 సంవత్సరాలు. నెక్స్ట్ ఎవరి విద్యా విధానంలో పబ్బజా అనే ఉత్సవంతో ప్రాథమిక విద్య అనేది ఆరంభమవుతుంది? ఆప్షన్స్ వేద విద్యా విధానం, బౌద్ధ విద్యా విధానం, ముస్లిం విద్యా విధానం, క్రిస్టియన్ విద్యా విధానం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బౌద్ధ విద్యా విధానం. నెక్స్ట్ విద్యా విధానంలో అధోముఖ బడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్స్ చార్లెస్ వుడ్, సాడ్లర్, చార్లెస్ గ్రాంట్, లార్డ్ మెకాలే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 లార్డ్ మెకాలే. నెక్స్ట్ మధ్యయుగం నాటి ఇస్లాం విద్యా విధానంలో ప్రాథమిక స్థాయి పాఠశాలను ఏ విధంగా పిలుస్తారు? ఆప్షన్స్ మక్తబ్, మదరసా, బిస్మిల్లా, అబ్బజా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మక్తబ్. నెక్స్ట్ భారతదేశంలో మొదటిగా ఆధునిక విద్యను ప్రవేశపెట్టిన పాశ్చాత్యులు ఎవరు? ఆప్షన్స్ డచ్ వారు, పోర్చుగీస్ వారు, బ్రిటిష్ వారు, అమెరికన్లు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పోర్చుగీసు వారు ఆధునిక విద్యను ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వుడ్స్ నివేదిక భారతీయ విద్యా విధానంలో మాగ్నా కార్టా లాంటిది అని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్స్ చార్లెస్ గ్రాంట్, లార్డ్ మెకాలే, హెచ్ఆర్ జేమ్స్, ఆర్హెచ్ దవే. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 హెచ్ఆర్ జేమ్స్. నెక్స్ట్ ఇస్లాం విద్యా విధానంలో విద్యను అభ్యసించడానికి కావాల్సిన కనీస వయస్సు ఎంత? ఆప్షన్స్ 3 సంవత్సరాల 3 నెలల 3 రోజులు, ఆప్షన్ 2 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు, ఆప్షన్ 3 5 సంవత్సరాల 5 నెలల 5 రోజులు, ఆప్షన్ 4 6 సంవత్సరాల 6 నెలల 6 రోజులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు. నెక్స్ట్
బౌద్ధ విద్యా విధానంలో శిష్యులను ఏమని పిలుస్తారు? బౌద్ధ విద్యా విధానంలో శిష్యులను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ అంతేవాసి, గురువులవాసి, మౌల్వి, సమనీరులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సమనీరులు అని పిలుస్తారు. వేద విద్యా విధానంలో ఉండే విద్యా పద్ధతి వాచక పద్ధతి. ఇందులోని 3 దశల్లో ఒకటి కానిది. ఆప్షన్స్ శ్రవణం, మననం, నిధిధ్యాసనం, ఉపవాచకం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఉపవాచకం. నెక్స్ట్ జైనుల బోధనా విధానం ఏది? ఆప్షన్స్ అనుకరణ, వైదిక అభ్యసనం, వల్లెవేయడం, అన్ని. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్ని. అనుకరణ, వైదిక అభ్యసనం, వల్లెవేయడం, ఇవన్నీ కూడా జైనుల బోధన విధానాలు. నెక్స్ట్ వేద విద్యా విధానంలో ప్రస్తావించిన అపర విద్య అంటే? ఆప్షన్స్ ముక్తి మోక్షానికి ఉపయోగపడే విద్య, ఉత్తమోత్తమ వ్యక్తిగా సంఘ జీవనం గడపడానికి ఉపయోగపడే విద్య, వల్లె వేసే విద్యా విధానం, పరులకు అందించే విద్య. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఉత్తమోత్తమ వ్యక్తిగా సంఘ జీవనం గడపడానికి ఉపయోగపడే విద్యనే అపర విద్య అంటారు. నెక్స్ట్ భారత్ లో మధ్యయుగంలో కొత్తగా వచ్చిన విద్యా విధానం. ఆప్షన్స్ జైన విద్యా విధానం, బౌద్ధ విద్యా విధానం, ఇస్లాం విద్యా విధానం, వేద విద్యా విధానం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇస్లాం విద్యా విధానం. నెక్స్ట్ నూతన జాతీయ విద్యా విధానం 1986 సూచించిన మౌలిక లక్ష్యం ఏది? ఆప్షన్స్ శాస్త్రీయ దృక్పథం, పరిసరాల పరిరక్షణ, చిన్న కుటుంబ భావన, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు, సాంఘిక పరిధిలో తొలగింపు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇవన్నీ. అంటే శాస్త్రీయ దృక్పథం, అలాగే పరిసరాల పరిరక్షణ, అలాగే చిన్న కుటుంబ భావన, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు, నెక్స్ట్ సాంఘిక పరిధుల తొలగింపు, ఇవన్నీ కూడా నూతన జాతీయ విద్యా విధానం 1986 సూచించినటువంటి మౌలిక లక్ష్యాలు. నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానంలో బోధన పద్ధతి. ఆప్షన్స్ ప్రశ్నోత్తరం, చర్చ, సంభాషణ, రాత పద్ధతి, ఆచరణాత్మక పద్ధతి, అన్ని. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇవన్నీ కూడా బౌద్ధ విద్యా విధానంలో ఉన్నటువంటి బోధన పద్ధతులు. ఏమేంటివి అంటే ప్రశ్నోత్తర పద్ధతి, చర్చ, సంభాషణ పద్ధతి, అలాగే రాత పద్ధతి, అలాగే ఆచరణాత్మక పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ చారిత్రక ఆధారాల ప్రకారం భారతదేశంలో మాతృభాషలో విద్యా బోధన చేసిన వారు ఆద్యులు. ఆప్షన్స్ బౌద్ధులు, వైదికులు, ముస్లింలు, ఆంగ్లేయులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బౌద్ధులు. నెక్స్ట్ వేద విద్యా కరికులంలో అధ్యయనం చేసే వేదాల వరుస క్రమం. వేదాల వరుస క్రమం ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, వీటి వరుస క్రమం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వేద విద్యా విధానంలో విద్యార్థి దశ కింది పేర్కొన్న ఏ ఉత్సవంతో ప్రారంభం అవుతుంది? ఆప్షన్స్ పబ్బజ, సమవర్తనోత్సవం, పయనం, అహిష్మికం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పనయనం. పనయనం. నెక్స్ట్ హంటర్ కమిషన్ 1882 ప్రతిపాదనల్లో సరైనది ఏది? ఆప్షన్స్ ప్రాథమిక విద్యను స్థానిక సంస్థలకు అప్పగించాలి, ప్రాథమిక పాఠశాలలో బోధనా భాషగా మాతృభాష ఉండాలి, ఉపాధ్యాయ శిక్షణా సంస్థలను స్థాపించి శిక్షణ పొందిన ఉపాధ్యాయులనే పాఠశాలలో నియమించాలి, మాధ్యమిక ఉన్నత పాఠశాలను ప్రైవేట్ పరం చేయాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రాథమిక విద్యను స్థానిక సంస్థలకు అప్పజెప్పాలి, అలాగే ప్రాథమిక పాఠశాల బోధనా భాషగా మాతృభాష ఉండాలి, ఉపాధ్యాయ శిక్షణా సంస్థలను స్థాపించి శిక్షణ పొందిన ఉపాధ్యాయులనే పాఠశాలలో నియమించాలి, మాధ్యమిక ఉన్నత పాఠశాలను ప్రైవేట్ పరం చేయాలి. సో ఇవన్నీ కూడా 1882 ప్రతిపాదనలో ఉన్నటువంటి ఇవన్నీ అంశాలు సరైనవి. నెక్స్ట్ స్వాతంత్రానంతరం ఉన్నత విద్యను పునర్నిర్మించడానికి ఏర్పాటైన రాధాకృష్ణన్ కమిషన్ ను మరో విధంగా ఏమని వ్యవహరిస్తారు? ఆప్షన్స్ విశ్వవిద్యాలయ కమిషన్, కరికులం రివ్యూ కమిటీ, రాజీవ్ గాంధీ వీలునామా, నూతన జాతీయ విద్యా విధానం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 విశ్వవిద్యాలయాల కమిషన్. నెక్స్ట్ అభ్యసనం భారయుతంగా ఉండకూడదని ప్రతిపాదించిన కమిటీ ఏది? ఆప్షన్స్ కొఠారి కమిషన్, యశ్పాల్ కమిటీ, రాధాకృష్ణ కమిషన్, మాల్కం ఆదిశేషయ్య కమిటీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 యశ్పాల్ కమిటీ. బౌద్ధ విద్యా విధానంలో స్నాతకోత్సవాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ ఉపనయనం, పరిషత్, ఉపసదస్సు, సమ్మేళనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఉపసదస్సు అని పిలుస్తారు.
నెక్స్ట్ ఇస్లామిక్ విద్యా నిర్వహణలో ఉన్నత స్థాయి పాఠశాల ఏది? ఆప్షన్స్ మక్తబ్, దర్గా, మదరసా ఐలా, మదరసా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4 మదరసా. నెక్స్ట్ ముస్లిం బాలిక విద్యాలయంలో చేరేటప్పుడు జరిపే ఉత్సవం. ఆప్షన్స్ జాపిపాని, ఇలాహి, బిస్మిల్లా, మక్తబ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాపిపాని. నెక్స్ట్ వేదకాలంలో సమస్త జ్ఞానానికి కేంద్ర బిందువు. ఆప్షన్స్ దేవుడు, గురువు, ఆశ్రమం, విద్యాలయం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గురువు. నెక్స్ట్ భారతదేశంలో విద్యా సంస్థలను ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత కళాశాల, విశ్వవిద్యాలయాలుగా విభజించాలని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్స్ ఉడ్స్ కమిటీ, గోఖలే తీర్మానం, యశ్పాల్ కమిటీ, కొటారి కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉడ్స్ కమిటీ. నెక్స్ట్ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆప్షన్స్ 1915, 1916, 1917, 1918. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. నెక్స్ట్ మాతృభాషలోనే విద్యా బోధన చేయాలని తెలిపే భారత రాజ్యాంగాధికరణ ఏది? ఆప్షన్స్ 141, 350A, 51A, 365. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 350A అనేది మాతృభాషలోనే విద్యా బోధన చేయాలని తెలిపే భారత రాజ్యాంగాధికరణ 350A. నెక్స్ట్ జాతీయ విద్యా విధానం 1986 ప్రతిపాదనల మేరకు అన్ని దశల్లో కనీస అభ్యసన స్థాయిలను రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఆప్షన్స్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, జనార్దన్ రెడ్డి కమిటీ, ఆర్హెచ్ దవే కమిటీ, యశ్పాల్ కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్హెచ్ దవే కమిటీ. నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యా కోర్సులను ప్రవేశపెట్టడానికి ఏర్పాటు చేసిన కమిటీ. ఆప్షన్స్ మాల్కం ఆదిశేషయ్య కమిటీ, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, మొదలియార్ కమిటీ, రాధాకృష్ణన్ కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాల్కం ఆదిశేషయ్య కమిటీ ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడానికి ఏర్పాటు చేసిన కమిటీ మాల్కం ఆదిశేషయ్య కమిటీ. నెక్స్ట్ వృత్తి విద్య, పారిశ్రామిక విద్యలపై శ్రద్ధ చూపిన విద్యా విధానం. ఆప్షన్స్ వేద విద్య, బౌద్ధ విద్యా విధానం, జైన విద్యా విధానం, ఇస్లాం విద్యా విధానం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బౌద్ధ విద్యా విధానం. వేద విద్యా విధానంలో విద్యార్థి దశ ముగింపును తెలిపే ఉత్సవం. ఆప్షన్స్ ఉపనయనం, పబ్బజ, సమవర్తనోత్సవం, ఉపసదస్సు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమవర్తనోత్సవం. నెక్స్ట్ కరికులం రివ్యూ కమిటీగా దేన్ని పేర్కొంటారు? ఆప్షన్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, కొటారి కమిటీ, మాల్కం ఆదిశేషయ్య కమిటీ, చతుర్వేది కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కరికులం రివ్యూ కమిటీ వచ్చేసి ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. నెక్స్ట్ యశ్పాల్ కమిటీ సూచనల సాధ్యాసాధ్యాలపై నియమించిన చతుర్వేది కమిటీ సిఫారసుల్లో సరైనది ఏది? ఆప్షన్స్ ప్రాథమిక స్థాయిలో హోంవర్క్ నిషేధించాలి, పిల్లల పుస్తకాల బరువును తగ్గించాలి, కృత్యాధార పద్ధతుల ద్వారా విద్యను అందించాలి, పైవన్నీ సరైనవి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ కూడా సరైనవి. ప్రాథమిక స్థాయిలో హోంవర్క్ ను అనేది నిషేధించాలని చెప్పింది, అలాగే పిల్లల పుస్తకాల బరువును తగ్గించాలని చెప్పింది, అలాగే కృత్యాధార పద్ధతుల ద్వారా విద్యను అందించాలి అని యశ్పాల్ కమిటీ సూచించడం జరిగింది. నెక్స్ట్ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఫారసు చేసిన కమిషన్ ఏది? ఆప్షన్స్ చాటోపాధ్యాయ కమిటీ, కొటారి కమిషన్, మొదలియార్ కమిషన్, రామ్మూర్తి కమిటీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చాటోపాధ్యాయ కమిటీ. ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పిన సిఫారసు చేసిన కమిషన్ ఏది అంటే చాటోపాధ్యాయ కమిటీ. వేద విద్యా విధానంలో ఉన్నత విద్యాలయాలతో పోల్చదగినవి ఏవి? ఆప్షన్స్ ఆశ్రమం, పరిషత్, సమ్మేళనం, గురుకులం. వేద విద్యా విధానంలో ఉన్నత విద్యాలయాలతో పోల్చదగినవి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పరిషత్లు. నెక్స్ట్ ముంబై, కలకత్తా, మద్రాస్ విశ్వవిద్యాలయాలు ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆప్షన్స్ 1850, 1857, 1860, 1867. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1857. నెక్స్ట్ గ్రామీణాభివృద్ధి జరగాలంటే గ్రామీణ విశ్వవిద్యాలయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన కమిషన్ ఏది? ఆప్షన్స్ మాల్కం ఆదిశేషయ్య కమిటీ, జనార్దన్ రెడ్డి కమిటీ, రాధాకృష్ణన్ కమిషన్, యశ్పాల్ కమిషన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాధాకృష్ణ కమిషన్. విద్యారంగంలో సవాలు భవిష్యత్ దృక్పథం అనే నివేదిక ఏ జాతీయ విద్యా విధానానికి చెందింది? ఆప్షన్స్ జాతీయ విద్యా విధానం 1964-66, జాతీయ విద్యా విధానం 2005, జాతీయ విద్యా విధానం 1986, జాతీయ విద్యా విధానం 1992. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాతీయ విద్యా విధానం 1986. విద్యారంగంలో సవాలు భవిష్యత్తు దృక్పథం అనే నివేదిక జాతీయ విద్యా విధానం 1986కి చెందింది. యశ్పాల్ కమిటీ సిఫారసుల ఆచరణకు సంబంధించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ ఏది?
ఆప్షన్స్ చతుర్వేద కమిటీ, చాటోపాధ్యాయ కమిటీ 1983, జనార్దన్ రెడ్డి కమిటీ 1991, ఆచార్య రామమూర్తి కమిటీ 1990. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 చతుర్వేద కమిటీ 1993 చతుర్వేద కమిటీ. నెక్స్ట్, ప్రాథమిక స్థాయిలో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకాన్ని అమలు చేయాలని ప్రతిపాదించిన జాతీయ విద్యా విధానం ఏది? ఆప్షన్స్ జాతీయ విద్యా విధానం 1992, జాతీయ విద్యా విధానం 1964, జాతీయ విద్యా విధానం 1988, జాతీయ విద్యా విధానం 1986. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్, ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులను కూడా ప్రవేశపెట్టాలని సిఫారసు చేసిన కమిటీ ఏది? ఆప్షన్స్ మాల్కం ఆదిశేషయ్య కమిటీ, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, ఆచార్య రామమూర్తి కమిటీ, మొదలియార్ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మాల్కం ఆదిశేషయ్య కమిటీ 1978. నెక్స్ట్, యుద్ధం అనంతర ప్రణాళిక అని ఏ కమిటీని పేర్కొంటారు? యుద్ధం అనంతర ప్రణాళిక అని ఏ కమిటీని పేర్కొంటారు? ఆప్షన్ సెకండరీ విద్యా కమిషన్, సార్జెంట్ కమిటీ, మొదలియార్ కమిటీ, రామమూర్తి కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సార్జెంట్ కమిటీ. నెక్స్ట్, 1937లో ప్రాతిపదిక విద్య బేసిక్ ఎడ్యుకేషన్ ను ప్రతిపాదించింది ఎవరు? గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్. సో కరెక్ట్ ఆన్సర్ గాంధీజీ. నెక్స్ట్, ప్రాథమిక విద్యా వ్యాప్తిలో ఎదుర్కొంటున్న అపవ్యయం, వృధా, నిలుపుదల, స్తబ్దత అనే అవరోధాలను నిర్మూలించాలని పేర్కొన్న కమిటీ ఏది? వుడ్స్ కమిటీ, హంటర్ కమిటీ, హార్టాగ్ కమిటీ, సార్జెంట్ కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హార్టాగ్ కమిటీ. నెక్స్ట్, సెకండరీ విద్యా కమిషన్ 1952-53 యొక్క లక్ష్యాలు. ఆప్షన్స్ పౌరసత్వ శిక్షణ, నాయకత్వ శిక్షణ, మూర్తిమత్వ అభివృద్ధి, వృత్తి సామర్థ్యం పెంపొందించడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పౌరసత్వ శిక్షణ, నాయకత్వ శిక్షణ, మూర్తిమత్వ అభివృద్ధి, వృత్తి సామర్థ్యం పెంపొందించడం. ఇవన్నీ కూడా సెకండరీ విద్యా కమిషన్ యొక్క లక్ష్యాలు. నెక్స్ట్, వేదకాలంలో విద్యా బోధన ప్రముఖంగా ఏ భాషలో జరిగేది? ఆప్షన్స్ సంస్కృతం, ప్రాకృత, హిందీ, గ్రీక్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సంస్కృత భాషలో జరిగేది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఏర్పాటును ప్రతిపాదించిన కమిటీ ఏది? ఆప్షన్స్ మొదలియార్ కమిషన్, రాధాకృష్ణ కమిషన్, కొఠారి కమిషన్, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాధాకృష్ణ కమిషన్. నెక్స్ట్, జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం మన జాతీయ విద్యా వ్యవస్థ రూపం. జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం మన జాతీయ విద్యా వ్యవస్థ యొక్క రూపం. ఆప్షన్ 10+2+3, 2+3+4+3, 5+2+3+5, 5+5+5. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 10+2+3. తరగతి గదిలో ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన స్థానంలో కృత్యాధార బోధనను, శిశు కేంద్రీకృత బోధనను ప్రవేశపెట్టిన పథకం ఏది? ఆప్షన్స్ ఎఫ్ఎఫ్, డిపిప్, ఓబీపీ, ఎస్ఎస్ఏ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఎఫ్ఎఫ్. నెక్స్ట్, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే నినాదం ఉన్న ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలులో ఉన్న విద్యా కార్యక్రమం ఏది? ఆప్షన్స్ విద్యాంజలి, సర్వశిక్ష అభియాన్, బడి రుణం, నల్లబల్ల పథకం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సర్వశిక్ష అభియాన్. నెక్స్ట్, దిగువ పేర్కొన్న వాటిలో ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? ఆప్షన్స్ ఉపాధ్యాయ వృత్తి పూర్వ శిక్షణ, ఉపాధ్యాయ రూపచిత్రం, విద్యా ప్రణాళిక మౌలిక లక్ష్యాలు, అన్ని సరైనవి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అన్ని సరైనవి. ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఉపాధ్యాయ వృత్తి పూర్వ శిక్షణ, అలాగే ఉపాధ్యాయ రూపచిత్రం, అలాగే విద్యా ప్రణాళిక మౌలిక లక్ష్యాలు. నెక్స్ట్, సఫలీకృత బోధన అంటే ఏంటి? సఫలీకృత బోధన అంటే ఏంటి? ఆప్షన్స్ శిశు కేంద్రీకృతంగా జరిగేది, కృత్యాధారితంగా జరిగేది, ఉపాధ్యాయుడు మార్గదర్శకుడిగా మాత్రమే వ్యవహరించేది, అన్ని సరైనవి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అన్ని సరైనవి. శిశు కేంద్రీకృతంగా జరిగేది, కృత్యాధారితంగా జరిగేది, ఉపాధ్యాయుడు మార్గదర్శకుడిగా మాత్రమే వ్యవహరించేది. ఇవన్నీ కూడా సఫలీకృతమైన బోధన. నెక్స్ట్, ఒక విద్యార్థి ఉదయం, మధ్యాహ్నం 2 పూటల కూడా పాఠశాలకు హాజరయ్యాడు. అయితే రిజిస్టర్లో ఏ గుర్తును ఉపయోగిస్తారు? ఆప్షన్స్ క్యాపిటల్ ఏ స్మాల్ బి, ఆప్షన్ 2 క్యాపిటల్ పి స్మాల్ టి, ఆప్షన్ 3 స్లాష్, ఆప్షన్ 4 ఎక్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఎక్స్. నెక్స్ట్, జిల్లా విద్యా శిక్షణ కేంద్రాలు డైట్ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన విద్యా విధానం ఏది?
ఆప్షన్స్ జాతీయ విద్యా విధానం 1988, జాతీయ విద్యా విధానం 1964, జాతీయ విద్యా విధానం 1986, జాతీయ విద్యా విధానం 1992. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి దక్షిణ భారతదేశ ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్స్ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, మైసూర్. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బెంగళూరు. నల్లబల్ల పథకం ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆప్షన్స్ అదనపు తరగతి గదుల నిర్మాణం, బోధనాభ్యసన సామగ్రి సరఫరా, ఉపాధ్యాయుల నియామకం. అన్ని సరైనవి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అన్ని సరైనవి. అదనపు తరగతి గదుల నిర్మాణం చేయాలి, బోధనాభ్యసన సామగ్రిని సరఫరా, అలాగే ఉపాధ్యాయుల నియామకం. ఇవన్నీ కూడా ఓవిబి ప్రధాన ఉద్దేశాలు. నెక్స్ట్ మన రాష్ట్రంలో ప్రస్తుత రాజీవ్ విద్యా మిషన్ పేరుతో అమల్లో ఉన్న విద్యా కార్యక్రమం ఏది? ఆప్షన్స్ ఓవిబి, ఎస్ఎస్ఏ, ఎఫ్ఎఫ్, డిపెఫ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎస్ఎస్ఏ. నెక్స్ట్ దిగువ పేర్కొన్న వాటిలో నల్లబల్ల పథకం ఓవిబి ఏ విద్యా స్థాయికి సంబంధించినది? ఆప్షన్స్ ప్రాథమిక విద్య, పూర్వ ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, మాధ్యమికోన్నత విద్య. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాథమిక విద్యా స్థాయికి సంబంధించినవి. నెక్స్ట్ ఉపాధ్యాయ సాధికారతను సర్వశిక్షా అభియాన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆప్షన్స్ పరిశోధనలు ప్రోత్సహించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి ఉంచడం, నాణ్యమైన విద్యా బోధనను అపరమైన మూల్యాంకన సాధనాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. పరిశోధనను ప్రోత్సహించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి ఉంచడం, నాణ్యమైన విద్యా బోధనకు అవసరమైన మూల్యాంకన సాధనాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం. సో ఇవన్నీ కూడా సర్వశిక్షా అభియాన్కు ఉపయోగపడుతున్నటువంటి అన్నమాట. సో నెక్స్ట్ జిల్లా ప్రాథమిక విద్యా పథకం ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్స్ నమోదు, నిలుపుదల పెంపు, వృధా, స్తబ్దతలు నివారించడం, అభ్యసన వ్యత్యాసాలను తగ్గించి సామర్థ్యాల్లో ప్రమాణాలను కనీసం 40% అధికం చేయడం. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవి. జిల్లా ప్రాథమిక విద్యా పథకం యొక్క ఉద్దేశాలు ఏంటివి అంటే నమోదు, నిలుపుదల పెంపు, అలాగే వృధా, స్తబ్దతలను నివారించడం, అభ్యసన వ్యత్యాసాలను తగ్గించి సామర్థ్యాలలో ప్రమాణాలను కనీసం 40% అధికం చేయడం. సో ఆన్సర్ ఇవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ ఉపాధ్యాయ సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ లో నమోదు చేయని అంశం ఏమిటి? ఆప్షన్స్ సాధారణ సెలవులు, సంపాదిత సెలవులు, బదిలీ వివరాలు, ఇంక్రిమెంట్ వివరాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సాధారణ సెలవుల గురించి నమోదు చేయలేదు. నెక్స్ట్ ప్రాథమిక స్థాయిలో గుణాత్మక విద్యా సాధనకు 6 అభ్యసన సూత్రాలను సిఫారసు చేసిన విద్యా కార్యక్రమం ఏది? ఆప్షన్స్ ఎస్ఎస్ఏ, ఎఫ్ఎఫ్, డిపెఫ్, ఓబీబీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఎఫ్ఎఫ్. ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతకు సంబంధించిన అంశాల అధ్యయన కమిటీ ఏది? ఆప్షన్స్ డాక్టర్ కొఠారి కమిటీ, యశ్పాల్ కమిటీ, చాటోపాధ్యాయ కమిటీ, ఆచార్య రామమూర్తి కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 చాటోపాధ్యాయ కమిటీ. నెక్స్ట్ పాఠశాలను డైట్ అధ్యాపకులు లేదా మండల విద్యాధికారి మొదలైన వారు సందర్శించినప్పుడు వారు పాఠశాల ప్రగతిని ఏ రిజిస్టర్ లో నమోదు చేస్తారు? ఆప్షన్స్ అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్, విద్యార్థుల హాజరు రిజిస్టర్, లెక్చర్, క్రమాభివృద్ధి పత్రం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్. నెక్స్ట్ పాఠశాలలో విద్యార్థులకు క్రమాభివృద్ధి పత్రం ఆవశ్యకతను మొదట తెలియజేసిన కమిషన్ ఏది? ఆప్షన్స్ రాధాకృష్ణ కమిషన్, చటోపాధ్యాయ కమిషన్, తివారీ కమిషన్, మొదలియార్ కమిషన్. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మొదలియార్ కమిషన్. నెక్స్ట్ పాఠశాలలో రికార్డులు, రిజిస్టర్లు నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్స్ చట్టపరమైన అవసరాల కోసం, ఆర్థికపరమైన అంశాల వివరణ కోసం, సంస్థాగత కార్యక్రమాల మదింపు, భవిష్యత్ సమీక్ష కోసం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 చట్టపరమైన అవసరాల కోసం, ఆర్థికపరమైన అంశాల వివరణ కోసం, సంస్థాగత కార్యక్రమాల మదింపు, అలాగే భవిష్యత్ సమీక్ష కోసం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బోధన నిర్వహించడానికి తగిన వనరులను కల్పించిన విద్యా కార్యక్రమం ఏది? సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ ఓవిబి, ఎస్ఎస్ఏ, ఎఫ్ఎఫ్, డిపెఫ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఎస్ఎస్ఏ. నెక్స్ట్ ఉపాధ్యాయ సాధికారతకు జిల్లా ప్రాథమిక విద్యా పథకం డిపెఫ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ సామాజిక స్పృహ, టీచర్స్ గ్రాంట్స్ ద్వారా ఉపాధ్యాయ కేంద్రాలు అన్ని సరైనవి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సామాజిక స్పృహ, టీచర్స్ గ్రాంట్స్ ద్వారా అలాగే ఉపాధ్యాయ కేంద్రాలు అవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ అవసరాల క్రమానుగత శ్రేణి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? అవసరాల క్రమానుగత శ్రేణి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్స్ బెంజమిన్ ఫ్రాంక్లిన్, అబ్రహం మాస్లో, అబ్రహం లింకన్, మార్టిన్ లూథర్ కింగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అబ్రహం మాస్లో. నెక్స్ట్ డ్రాఫ్ట్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనే శీర్షికతో ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిని రూపొందించిన సంస్థ ఏది? ఆప్షన్స్ సిఐఈఎఫ్ఎల్, ఎన్ఐఈపిఏ, ఎన్సిఈఆర్టీ, సిఏబిఈ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఎన్సిఈఆర్టీ. నెక్స్ట్ దేశవ్యాప్తంగా మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడానికి, సంస్కృతిని భావితరాలకు పరిచయం చేయడానికి తోడ్పాటు అందించే సంస్థ ఏది? ఆప్షన్స్ సిసిఆర్టీ,
సిఐఈటి, ఎస్ఐఈటి, సిఐఈఎఫ్ఎల్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిసిఆర్టి. నెక్స్ట్, ఎన్సిఈఆర్టి ప్రధాన విధి ఏది? ఎన్సిఈఆర్టి యొక్క ప్రధాన విధి ఏది? ఆప్షన్స్ పాఠశాల విద్య, వయోజన విద్య, అనియత విద్య, సాంకేతిక విద్య. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాఠశాల విద్య. నెక్స్ట్, దిగువ పేర్కొన్న వాటిలో దేన్ని కేంద్ర దృశ్య శ్రవణ విద్యా వికాస సంస్థ అని కూడా వ్యవహరిస్తారు? కేంద్ర దృశ్య శ్రవణ విద్యా వికాస సంస్థ. ఆప్షన్స్ ఎస్ఐఈటి, సిఐఈటి, ఎన్ఐఈపిఏ, ఎన్సిటిఈ. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సిఐఈటి. నెక్స్ట్, జాతీయ విద్యా పరిశోధన సంస్థ శిక్షణా సంఘం ఎన్సిఈఆర్టి ఏర్పాటైన సంవత్సరం ఏది? ఆప్షన్స్ 1981, 1971, 1961, 1951. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1961. నెక్స్ట్, విద్యా ప్రణాళికల రూపకల్పన పాలనకు సంబంధించి జాతీయ స్థాయి సంస్థ ఏది? ఆప్షన్స్ ఎన్ఐఈపిఏ, సిసిఆర్టి, ఎన్సిటిఈ, ఎస్సిఈఆర్టి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎన్ఐఈపిఏ. నెక్స్ట్, అంతర్జాతీయ సంస్థలైన యునెస్కో, యూనిసెఫ్ లతో అనుబంధం ఉన్న సంస్థ ఏది? ఆప్షన్స్ ఎన్సిటిఈ, సిఐఈటి, ఎన్సిఈఆర్టి, ఎస్ఐఈటి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్సిఈఆర్టి. నెక్స్ట్, ఉపాధ్యాయ ప్రేరణలో బహిర్గత కారకం కానిది ఏది? ఉపాధ్యాయ ప్రేరణలో బహిర్గత కారకం కానిది ఏది? ఆప్షన్స్ ఉద్యోగ భద్రత, పురస్కారాలు, ప్రశంసా పత్రాలు, వృత్తిపరమైన ఎదుగుదలకు అవకాశం, ఆహ్లాదకరమైన పాఠశాల ఆవరణం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణం. నెక్స్ట్, దిగువ పేర్కొన్న ఏ బోధనోపకరణం ద్వారా విద్యార్థులు మెరుగైన బోధనా అభ్యసన అనుభవాన్ని పొందుతారు? ఆప్షన్స్ టెలివిజన్, చార్టు, గ్రాఫ్, టేప్ రికార్డర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 టెలివిజన్. మాస్కుల తయారీ, తోలుబొమ్మల తయారీ, వెలలేని వస్తువుల తయారీలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధ్యాయ సాధికారతను సాధిస్తున్న సంస్థ ఏది? ఆప్షన్స్ ఎన్సిఈఆర్టి, ఎన్సిటిఈ, ఎస్సిఈఆర్టి, సిసిఆర్టి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సిసిఆర్టి. నెక్స్ట్, ఉపాధ్యాయుడు అవార్డులు, ప్రశంసల కోసం పనిచేయడం అనేది ఎలాంటి ప్రేరణ? ఆప్షన్స్ అంతర్గత ప్రేరణ, ఉత్కృష్ట ప్రేరణ, బాహ్య ప్రేరణ, నిమ్న ప్రేరణ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బాహ్య ప్రేరణ. నెక్స్ట్, పాఠశాలలో నిర్వహిస్తున్న ఏ రిజిస్టర్ ను విజిటర్స్ బుక్ అంటారు? ఆప్షన్స్ లెక్చర్, లాగ్ బుక్, అక్వెటెన్స్ అండ్ అడ్మిషన్స్ విత్ డ్రాయల్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 లాగ్ బుక్. నెక్స్ట్, రాష్ట్ర విద్యాశాఖకు విద్యా విషయక సలహాదారుగా వ్యవహరించేది ఎవరు? ఆప్షన్స్ ఎస్ఆర్సి, డిఐఈటి, ఎస్సిఈఆర్టి, ఎన్సిఈఆర్టి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎస్సిఈఆర్టి. నెక్స్ట్, ఉపాధ్యాయ విద్యను మెరుగుపరచడానికి తోడ్పడే కరదీపికలను ఉపాధ్యాయులకు అందించే సంస్థ ఏది? ఆప్షన్స్ ఎన్సిటిఈ, ఎస్సిఈఆర్టి, ఎన్సిఈఆర్టి, ఎస్ఐఈటి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎన్సిటిఈ. నెక్స్ట్, దిగువ పేర్కొన్న వాటిలో ఉపాధ్యాయుడు ఏ సాధికారత కలిగి ఉంటాడు? ఆప్షన్స్ విద్యార్థుల చర్యలను ప్రోత్సహించడం, వివేచనాత్మక నిర్ణయాలు తీసుకోవడం, ఉన్నతమైన చదువులను గడించడం. అన్ని సరైనవే. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అన్ని కూడా సరైనవే. విద్యార్థుల చర్యలను ప్రోత్సహించడం, వివేచనాత్మక నిర్ణయాలు తీసుకోవడం, ఉన్నతమైన చదువులను గడించడం, ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, ప్రాథమిక విద్యలో పరిమాణాత్మక, గుణాత్మక మార్పులకు దోహదపడిన పథకం ఏది? ఆప్షన్స్ డిపెప్, ఎపెప్, ఓవిబి, ఎస్ఎస్సి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఓవిబి. నెక్స్ట్, మొదట భారతదేశంలో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని స్థాపించింది ఎవరు? ఆప్షన్స్ జీజెన్వాల్, మాస్లో, బెంజమిన్ బ్లూమ్స్, లింకన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జీజెన్ వాల్. నెక్స్ట్, సాధికారత అనే భావన పాఠశాలకు సంబంధించిందా, ఒక సన్నివేశానికి చెందిందా, లేకుంటే ఉపాధ్యాయుడికి సంబంధించిందా, లేకుంటే సార్వజనీన భావనకి సంబంధించిందా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సార్వజనీన భావన. సాధికారత అనేది సార్వజనీన భావనకి సంబంధించినది. నెక్స్ట్, సాధికారత అంటే ఏంటి? ఆప్షన్స్ సామర్థ్యాలను మెరుగుపరచడం, విద్యార్థులను సమర్థులుగా చేయడం, శక్తియుక్తులను బలోపేతం చేయడం. అన్ని సరైనవి. సో కరెక్ట్ ఆన్సర్ అన్ని సరైనవి. సామర్థ్యాలను మెరుగుపరచడం, విద్యార్థులను సమర్థులుగా చేయడం, అలాగే శక్తియుక్తులను బలోపేతం చేయడం సాధికారత అంటే. నెక్స్ట్, త్రిధ్రువ విధాన ప్రక్రియను ప్రతిపాదించిన విద్యావేత్త ఎవరు? ఆప్షన్స్ బెంజమిన్ బ్లూమ్స్, జాన్ డ్యూయి, రూసో, జాన్ లాక్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జాన్ డ్యూయి. సమాజ అవసరాలను తీర్చి సమాజం కోరుకునే పౌరులుగా తయారు చేయడమే విద్యా గమ్యంగా ఉన్న విద్యా ప్రక్రియ ఏది? ఆప్షన్స్ ఏకధ్రువ విధాన ప్రక్రియ, ద్విధ్రువ విధాన ప్రక్రియ, త్రిధ్రువ విధాన ప్రక్రియ, బహుళ ధ్రువ విధాన ప్రక్రియ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 త్రిధ్రువ విధాన ప్రక్రియ. ఉపాధ్యాయుడు కేంద్ర బిందువైన విద్యా ప్రక్రియ. ఆప్షన్స్ ఏకధ్రువ, ద్విధ్రువ, త్రిధ్రువ, బహుళ ధ్రువ విద్యా ప్రక్రియ. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఏకధ్రువ ప్రక్రియ. నెక్స్ట్, విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వాన్ని ప్రతిబింబించేదిగా కింది వాటిలో దేని పేర్కొంటారు?
అటెండెన్స్ రిజిస్టర్, ప్రోగ్రెస్ కార్డ్, క్యుములేటివ్ రికార్డ్, లాగ్ బుక్. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, క్యుములేటివ్ రికార్డ్. ప్రపంచ పర్యావరణ పరిస్థితులపై మొదటి సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్స్: స్టాక్ హోమ్ 1972, బెర్న్ 1973, న్యూయార్క్ 1974, లండన్ 1975. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, స్టాక్ హోమ్ 1972లో. వర్తమాన ఆధునిక పద్ధతులను అనుసరించి పర్యావరణ విద్య బోధనా విషయంలో ఉపాధ్యాయుడి పాత్ర ఏమిటి? ఆప్షన్స్: మార్గదర్శకుడు, ప్రోత్సాహకుడు, అనుసంధానకర్త, పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పైవన్నీ. మార్గదర్శకుడు, ప్రోత్సాహకుడు, అనుసంధానకర్త. నెక్స్ట్, కళాశాల స్థాయిలో పర్యావరణ విద్య లక్ష్యం ఏది? ఆప్షన్స్: జ్ఞానాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, వైఖరులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, సుస్థిరాభివృద్ధి. కళాశాల స్థాయిలో పర్యావరణ విద్య లక్ష్యం ఏది అంటే సుస్థిరాభివృద్ధి. నెక్స్ట్, సుస్థిరాభివృద్ధి అనే భావనను మొదటిసారిగా ఏ అంతర్జాతీయ తీర్మానంలో ఉపయోగించారు? ఆప్షన్స్: జోహెన్స్బర్గ్ ప్రపంచ ధరిత్రి సదస్సు, ఆప్షన్ 2 కాలిఫోర్నియా తీర్మానం 1970, ఆప్షన్ 3 కోకోయక్ తీర్మానం 1970, ఆప్షన్ 4 స్టాక్ హోమ్ తీర్మానం 1972. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, కోకోయక్ తీర్మానం 1970. నెక్స్ట్ క్వశ్చన్, ప్రార్థనా సమావేశాలను నిరంతరం కొనసాగించడం ద్వారా విద్యార్థుల్లో పెంపొందించే విలువ ఏది? ఆప్షన్స్: సమయపాలన, త్యాగనిరతి, సేవా దృక్పథం, పోటీతత్వం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, సమయపాలన. నెక్స్ట్, విలువలను ప్రత్యక్ష పద్ధతిలో బోధించాలని సూచించిన కమిటీ ఏది? ఆప్షన్స్: యశ్పాల్ కమిటీ, చతుర్వేద కమిటీ, ప్రకాష్ కమిటీ, హార్టాక్ కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ప్రకాష్ కమిటీ విలువలను ప్రత్యక్ష పద్ధతిలో బోధించాలని సూచించింది. నెక్స్ట్, సుస్థిరాభివృద్ధి భావన ప్రధాన లక్ష్యం ఏది? ఆప్షన్స్: వనరులను వినియోగించుకోకపోవడం, వనరులను అభిలషణీయ వినియోగం, వనరుల సమీకరణ, వనరుల పరిరక్షణ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వనరుల అభిలషణీయ వినియోగం. నెక్స్ట్, పాఠశాల స్థాయిలో పర్యావరణ విద్య లక్ష్యాలు ఏవి? పాఠశాల స్థాయిలో పర్యావరణ విద్య లక్ష్యాలు ఏవి? ఆప్షన్స్: జ్ఞానాభివృద్ధి, నైపుణ్యాలు, వైఖరులు, అవగాహన, అన్ని. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, అన్ని. జ్ఞానాభివృద్ధి, నైపుణ్యాలు, వైఖరులు, అవగాహన. కింది వాటిలో పర్యావరణ సంక్షోభానికి మూల కారణం ఏది? ఆప్షన్స్: పర్యావరణ సంక్షోభం, జనాభా విస్ఫోటనం, ప్రణాళిక లేని పారిశ్రామికీకరణ, అన్ని. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, అన్ని. పర్యావరణ సంక్షోభానికి మూల కారణాలు పర్యావరణ సంక్షోభం, జనాభా విస్ఫోటనం, ప్రణాళిక లేని పారిశ్రామికీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, 1980లో నియమించిన కమిటీ ఏ అంశంపై అధ్యయనం చేసింది? ఆప్షన్స్: ఉద్యోగాల సమస్యలు, ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, పర్యావరణ పరిరక్షణ. 1980లో నియమించిన కమిటీ పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై అధ్యయనం చేసింది. నెక్స్ట్, కింది వాటిలో ప్రజాస్వామ్య విద్య లక్ష్యం కానిది ఏది? ఆప్షన్స్: ప్రజాస్వామ్య విలువల అభివృద్ధి, మత వ్యాప్తికి తోడ్పడే విద్య, పౌరసత్వ శిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, మత వ్యాప్తికి తోడ్పడే విద్య. నెక్స్ట్, దేశవ్యాప్తంగా సమాన విద్యా అవకాశాల కల్పనకు సిఫారసు చేసిన కమిటీ ఏది? దేశవ్యాప్తంగా సమాన విద్యా అవకాశాల కల్పనకు సిఫారసు చేసిన కమిటీ ఏది? ఆప్షన్స్: కొఠారి కమిషన్, వుడ్ నివేదిక, సెకండరీ విద్యా కమిషన్, హంటర్ కమిషన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, కొఠారి విద్యా కమిషన్ సమాన విద్యా అవకాశాల కల్పనకు సిఫారసు చేసింది. నెక్స్ట్, జాతీయ జీవనంలో విద్యార్థులను తగిన పౌరులుగా తీర్చిదిద్దడంతో పాటు వారికి వృత్తి విద్యా సామర్థ్యాన్ని పెంపొందించే బాధ్యతను విద్యా వ్యవస్థ కల్పించాలని ప్రతిపాదించిన కమిటీ ఏది? ఆప్షన్స్: రాధాకృష్ణ కమిషన్, చతుర్వేద కమిటీ, ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ, మాధ్యమిక విద్యా కమిషన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, మాధ్యమిక విద్యా కమిషన్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున పాటిస్తారు? ఆప్షన్స్: జూన్ 5, సెప్టెంబర్ 16, మార్చి 21, మార్చి 22. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, జూన్ 5. నెక్స్ట్, క్రింది వాటిలో విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు పెంపొందించే కార్యక్రమం ఏది? ఆప్షన్స్: క్షేత్ర పర్యటన, మాక్ పార్లమెంట్, పని అనుభవం, కళాత్మక విద్య. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, మాక్ పార్లమెంట్. నెక్స్ట్, విలువల క్రమానుగత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? విలువల క్రమానుగత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్స్: బెంజమిన్ బ్లూమ్స్, అబ్రహాం లింకన్, హార్నే, పీలే. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హార్నే. క్రింది వాటిలో విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే కార్యక్రమం ఏది? ఆప్షన్స్: క్షేత్ర పర్యటన, మాక్ పార్లమెంట్, పని అనుభవం, కళాత్మక విద్య. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, మాక్ పార్లమెంట్. నెక్స్ట్, విలువల క్రమానుగత శ్రేణి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్స్: బెంజమిన్ బ్లూమ్స్, అబ్రహాం లింకన్, హార్నే, పీలే. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, హార్నే. పాఠశాలలో విద్యార్థులు విహారయాత్రలు, విజ్ఞాన యాత్రలకు వెళ్లడం వల్ల వారిలో పెంపొందించే విలువలు ఏమిటి?
ఆప్షన్స్ సౌందర్య విలువలు, సంస్కృతి పరిరక్షణ విలువలు, పరిసరాల పరిరక్షణ, అన్ని. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అన్ని. సౌందర్య విలువలు, సంస్కృతి పరిరక్షణ విలువలు, పరిసరాల పరిరక్షణ. నెక్స్ట్, జాతీయ విద్యా సదస్సు 1971 ప్రతిపాదనను అనుసరించి జనాభా విద్య పాఠ్య ప్రణాళికను రూపొందించిన సంస్థ ఏది? ఆప్షన్స్ ఎన్సిటిఈ, ఎన్సిఈఆర్టీ, ఎంహెచ్ఆర్డి, సిసిఆర్టీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఎన్సిఈఆర్టీ. నెక్స్ట్, ప్రపంచంలోనే మొదటి అధికారికంగా కుటుంబ నియంత్రణ పథకాన్ని ప్రారంభించిన దేశం ఏది? ఆప్షన్స్ భారత్, చైనా, ఫ్రాన్స్, స్వీడన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భారత్. భారత్ లో మొదటిసారిగా జనాభా విద్యా భావన రూపకల్పనకు జాతీయ స్థాయిలో కృషి జరిపిన సంవత్సరం ఏది? ఆప్షన్స్ 1969, 1970, 1974, 1979. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1969లో జనాభా విద్యా భావన రూపకల్పనకు జాతీయ స్థాయిలో కృషి జరిపిన ఇయర్. నెక్స్ట్, జాతీయ పండుగలను జరపడం వల్ల విద్యార్థుల్లో పెంపొందించే విలువ ఏది? ఆప్షన్స్ దేశభక్తి, విధుల పట్ల బాధ్యత, త్యాగం, అన్ని. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. నెక్స్ట్, భారత్ లో జనాభా విద్య ముఖ్య ఉద్దేశం కానిది ఏది? ఆప్షన్స్ జనాభా పెరుగుదల వేగాన్ని తగ్గించడం, జనాభా స్థిరీకరణ, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, పరిమాణాత్మకంగా జనాభా పెరుగుదలకు కృషి చేయడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పరిమాణాత్మకంగా జనాభా పెరుగుదలను కృషి చేయడం. నెక్స్ట్, భారత విద్యా వ్యవస్థలో విలువలను మౌలిక లక్ష్యాలుగా అమలు పరచాలని ప్రతిపాదించింది. ఆప్షన్స్ జాతీయ విద్యా విధానం 1986, మాధ్యమిక విద్యా కమిషన్, రాధాకృష్ణ కమిషన్, ఆచార్య రామమూర్తి కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 1986. విద్య అనేది వర్తమానం భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి అని పేర్కొంది. ఆప్షన్స్ డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి కమిషన్, జాతీయ విద్యా విధానం 1986, యశ్పాల్ కమిటీ, చతుర్వేద కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్, విద్యా అర్థశాస్త్రం అనే పదాన్ని మొదట ఉపయోగించిన ఆర్థికవేత్త ఎవరు? ఆప్షన్స్ ఆడమ్ స్మిత్, అమర్త్య సేన్, షుల్జ్, జిఎం కీన్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 షుల్జ్. విద్యార్థుల్లో విలువల పెంపు కోసం పాఠశాలలో చేపట్టదగిన కార్యక్రమాలు ఏవి? ఆప్షన్స్ జాతీయ పండుగలు, విహారయాత్రలు, సాంఘిక ప్రయోజన కార్యక్రమాలు, అన్ని. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అన్ని. జాతీయ పండుగలు, విహారయాత్రలు, సాంఘిక ప్రయోజన కార్యక్రమాలు. నెక్స్ట్, కుటుంబం ఇచ్చే శిక్షణ పునాదిపై శిశువు తదనంతర భవిష్యత్ విద్య ఆధారపడి ఉంటుందని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్స్ జాన్ డ్యూయి, రూబెల్, ఆర్హెచ్ దవే, బెంజమిన్ బ్లూమ్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రూబెల్. నెక్స్ట్, యునెస్కో, WHO ప్రకటించిన జీవన నైపుణ్యాల జాబితాలో లేని అంశం ఏది? ఆప్షన్స్ భావ ప్రసారం, నిర్ణయాలు తీసుకోవడం, హస్తకళలు, సృజనాత్మక ఆలోచన. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 హస్తకళలు. నెక్స్ట్, జీవన నైపుణ్యాలను ఏ విద్యలో అంతర్భాగంగా పరిగణిస్తారు? సో ఆప్షన్స్ వచ్చేసి కౌమార విద్య, జనాభా విద్య, పర్యావరణ విద్య, విలువల విద్య. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కౌమార విద్య. నెక్స్ట్, కౌమార విద్యను పాఠశాల స్థాయిలో ఏ తరగతుల వారికి బోధిస్తారు? ఆప్షన్స్ 1 నుండి 8 తరగతులకు, 5, 6, 7 తరగతులకు, 6, 7, 8 తరగతులకు, 9, 10 తరగతులకు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 9, 10 తరగతులు. నెక్స్ట్, విద్యార్థి కదలకుండా ఒకే స్థలంలో కొద్దిసేపు కూడా కూర్చోలేకపోవడం అనేది కింది వాటిలో దేనికి సంబంధించింది? ఆప్షన్స్ హైపర్ యాక్టివిటీ, డిస్లెక్సియా, క్రిటినిజం, హైపరోపియం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 హైపర్ యాక్టివిటీ. నెక్స్ట్, బుద్ధిమాంద్యులను గుర్తించడంలో మాపనం చేసే ప్రవర్తనాంశం ఏది? ఆప్షన్స్ శారీరక వయస్సు, మానసిక వయస్సు, సాంఘిక వయస్సు, ప్రవర్తన. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మానసిక వయస్సు. నెక్స్ట్, ఆల్టర్నేట్ స్కూల్ మోడల్ కార్యక్రమం ఏది? ఆప్షన్స్ రాత్రి పాఠశాల, సాయంత్రం పాఠశాల, మిగతా పాఠశాలలో బోధన, రాత్రి పాఠశాల, సాయంత్రం పాఠశాల. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రాత్రి పాఠశాల, సాయంత్రం పాఠశాల. నెక్స్ట్, ఉపాధ్యాయుడు మానసిక వైకల్యంపై ఉన్న విద్యార్థులకు బోధించే సమయంలో బోధించవలసిన అంశాలను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి వాటిని ఒక వరుస క్రమంలో ఏర్పాటు చేసి బోధించే పద్ధతి ఏది? ఆప్షన్స్ పునర్బలనం, పునశ్చరణ, కార్య విశ్లేషణ, బహుళ బోధన. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కార్య విశ్లేషణ. నెక్స్ట్, మహిళా సాధికారత సాధనకు చేపట్టవలసిన కార్యక్రమం ఏది? ఆప్షన్స్ మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించడం, మహిళలను ఒంటరి వాళ్ళని చేయడం, కట్టుబాట్లను కట్టుదిట్టం చేయడం, వనరుల తొలగింపు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించడం. విద్యారంగంలో ప్రైవేటీకరణ ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి 1992-93లో ఏర్పాటు చేసిన కమిటీ. ఆప్షన్స్ రంగరాజన్ కమిటీ, ఎంఎస్ స్వామినాథన్ కమిటీ, తివారీ కమిటీ, పున్నయ్య కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ పున్నయ్య కమిటీ. విదేశీ సంస్థలు భారత్ లో విద్యా సంస్థలను స్థాపించాలి అంటే ఏ సంస్థ అనుమతి తప్పనిసరి? సో కరెక్ట్ ఆప్షన్స్ వచ్చేసి ఎన్సీఈఆర్టీ, ఏఐసిటిఈ, ఎన్సిటిఈ, యూజీసీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఏఐసిటిఈ. నెక్స్ట్, సాంకేతిక శ్రమ శక్తి ప్రజలు అంతర్జాతీయ సరిహద్దులు దాటి కదిలిపోవడాన్ని ఏమంటారు? ఆప్షన్స్ జాతీయీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రపంచీకరణ. విద్యపై ప్రపంచీకరణ ప్రభావం కానిది ఏది?
ఆప్షన్స్ కంప్యూటర్ రంగం అభివృద్ధి చెందుతుంది, ఇంటర్నెట్ అనుసంధానం పెరుగుతుంది, జ్ఞాన విప్లవం వెల్లువెత్తుతుంది, విద్యార్థులు ఉపాధ్యాయులపై ఆధారపడటం పెరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, విద్యార్థులు ఉపాధ్యాయులపై ఆధారపడటం పెరుగుతుంది. నెక్స్ట్, శిక్షణ పొందగల బుద్ధిమాంద్యులు ఎన్నో తరగతి వరకు చదువుకోగలరు? ఆప్షన్స్ 6వ తరగతి, 4వ తరగతి, 7వ తరగతి, 9వ తరగతి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 4వ తరగతి. నెక్స్ట్, చదవడంలో చదివింది గ్రహించడంలో ఉన్న లోపాన్ని క్రింది వాటిలో ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, అఫేసియా, డిస్ఫేసియా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, డిస్లెక్సియా. నెక్స్ట్, అగ్రాఫియా అంటే ఏమిటి? ఆప్షన్స్ చదవడంలో ఆసక్తత, సంఖ్యలను రాయడంలో ఆసక్తత, రాయడంలో ఆసక్తత, తప్పులు రాయడం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, రాయడంలో ఆసక్తత. నెక్స్ట్, ప్రతి విద్యార్థిని కూడా ప్రత్యేక అవసరాలు ఉండే విద్యార్థిగా భావించే విద్యా కార్యక్రమం ఏది? ఆప్షన్స్ సహిత విద్య, సంశ్లేషణ విద్య, సమగ్ర విద్య, సమైక్య విద్య. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, సహిత విద్య. సాధారణ తరగతి గదిని వ్యక్తిగత అభ్యసన అవసరాలకు స్పందించేటట్లు చేయడం ఏ రకమైన విద్య? ఆప్షన్స్ విలీన విద్య, దూర విద్య, సహిత విద్య, ప్రత్యేక విద్య. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, సహిత విద్య. దీపిక అనే అమ్మాయిని అకస్మాత్తుగా ఉపన్యసించమని అడిగితే తడబడుతుంది. ఈమెకు శిక్షణ ఇవ్వవలసిన జీవన నైపుణ్యం ఏది? ఆప్షన్స్ ప్రభావవంతంగా భావాలను వ్యక్తపరచడం, విమర్శనాత్మక ఆలోచన, ఉద్వేగాలు తట్టుకోవడం, ఒత్తిడిని తట్టుకోవడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఒత్తిడిని తట్టుకోవడం. దీపిక అనే అమ్మాయిని అకస్మాత్తుగా ఉపన్యసించమని అడిగితే తడబడుతుంది. ఈమెకు శిక్షణ ఇవ్వవలసిన నైపుణ్యం ఏంటిది అంటే ఒత్తిడిని తట్టుకునేలా చేయడం. నెక్స్ట్, సహిత విద్య లేదా విలీన విద్యకు తగిన విధంగా ఉండే ఉపాధ్యాయ వైఖరి ఏది? ఆప్షన్స్ ఈ పిల్లలు చదువులో అసమర్థులు, ఈ పిల్లలకు తగిన అవకాశం ఇవ్వాలి, ఈ పిల్లలకు న్యూనతా భావం తప్పదు, ఈ పిల్లలు మిగిలిన విద్యార్థుల కంటే వెనుకబడి ఉంటారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఈ పిల్లలకు తగిన అవకాశం ఇవ్వాలి. నెక్స్ట్, ప్రతిభావంతులకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయడం వల్ల కలిగే ఫలితం. ఆప్షన్స్ ఉన్నత లక్ష్యాలను నిర్ధారించవచ్చు, బోధన సులభతరం అవుతుంది, సాధారణ విద్యార్థులు వీరి నుంచి ప్రేరణ పొందే అవకాశం ఉండదు, పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పైవన్నీ. ప్రతిభావంతులకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయడం వల్ల ఉన్నత లక్ష్యాలను నిర్ధారించవచ్చు, బోధన సులభతరం అవుతుంది, సాధారణ విద్యార్థులు వీరి నుంచి ప్రేరణ పొందే అవకాశం అయితే ఉండదు. నెక్స్ట్, ఉపాధ్యాయుడు ప్రతిభావంతుడికి ప్రాజెక్టు పని అప్పగించడం అనేది ఏ రకమైన విద్యా కార్యక్రమం? ఆప్షన్స్ ఏర్పాటు, సమృద్ధిమత్వం, త్వరితం, ధారణం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, సమృద్ధిమత్వం. నెక్స్ట్, కింది వాటిలో విలీన విద్యలో అంతర్భాగం కాని విధానం ఏది? ఆప్షన్స్ ప్రాథమిక పునర్బలనం, గౌణ పునర్బలనం, ఆర్థిక పునర్బలనం, సాంఘిక పునర్బలనం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ప్రాథమిక పునర్బలనం. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లి ఒక నిర్ణీత సమయం వరకు ఆ దేశంలోని విద్యా సంస్థల్లో బోధించడం క్రింది వాటిలో ఏ రకమైన సేవ కాదు? ఆప్షన్స్ తీసుకుని వెళ్లడం, బదిలీ చేయడం, ఇతర దేశాల్లో వ్యాపారం చేయడం, వాస్తవంగా వ్యక్తులను ఉంచడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఇతర దేశాల్లో వ్యాపారం చేయడం. నెక్స్ట్, ప్రతిభావంతులను 5వ తరగతి పూర్తయిన వెంటనే 7వ తరగతిలో చేర్చడం అనేది ఏ విధమైన విద్యా కార్యక్రమం? ఆప్షన్స్ ఏర్పాటు, త్వరితం, సమృద్ధిమత్వం, పృథక్కరణం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, త్వరితం. నెక్స్ట్, ప్రత్యేక విద్య అనేది కేవలం మానవత్వపు పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించాలి అని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్స్ సెకండరీ విద్యా కమిషన్, రాధాకృష్ణన్ కమిషన్, మొదలియార్ కమిషన్, కొఠారి కమిషన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, కొఠారి కమిషన్. నెక్స్ట్, అభ్యసన వైకల్యాలు అనే పదాన్ని మొదట ఉపయోగించిన వారు ఎవరు? ఆప్షన్స్ శామ్యుల్ క్లర్క్, ఎరిక్సన్, పావ్లో, కోహ్లర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శామ్యుల్ క్లర్క్. నెక్స్ట్, కస్తూర్బా గాంధీ పాఠశాలలు కేజీబీవీ యొక్క లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్ బాలబాలికల విద్యార్జనలోని అంతరాన్ని పూరించడం, అననుకూల బాలికలకు గుణాత్మక విద్యను అందుబాటులో ఉంచడం, ఉన్నత విద్యకు బాలికను సిద్ధపరచడం, పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. బాలబాలికలకు విద్యార్జనలోని అంతరాన్ని పూరించడం, అననుకూల బాలికలకు గుణాత్మక విద్యను అందుబాటులో ఉంచడం, ఉన్నత విద్యకు బాలికలను సిద్ధపరచడం అనేది కేజీబీవీ యొక్క లక్ష్యాలు. నెక్స్ట్, 2017 నాటికి ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తేవడం అనేది ఏ పథకం యొక్క లక్ష్యం? ఆప్షన్స్ ఓబీబీ, డిపెప్, ఆర్ఎంఎస్ఏ, ఎపెప్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఆర్ఎంఎస్ఏ. నెక్స్ట్, సమ్మిళిత విద్య అనేది ఎవరు అభివృద్ధి చేసిన విద్యా దర్శనానికి అనుబంధించింది? ఆప్షన్స్ రామకృష్ణ పరమహంస, అరవిందుడు, స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, అరవిందుడు. నెక్స్ట్, జనాభా విద్య ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, కుటుంబ పరిమాణాన్ని నియంత్రించడం, వైయక్తిక ప్రవర్తన సరళి ధోరణి కోసం, ఆలస్యంగా చేసుకునే వివాహానికి అంగీకారం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, వైయక్తిక ప్రవర్తన సరళి ధోరణి కోసం. నెక్స్ట్, క్రింది వాటిలో సమ్మిళిత విద్యోద్యమం ఏ అంశంలో భాగంగా ప్రారంభమైంది? ఆప్షన్స్
మానసిక వైకల్యం ఉన్న వారికి విద్యా హక్కు, వినికిడి లోపం ఉన్న వారికి విద్యా హక్కు, శారీరక సమస్యలు ఉన్న వారికి విద్యా హక్కు, అందరికీ విద్యా హక్కు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అందరికీ విద్యా హక్కు. నెక్స్ట్, మన దేశంలో విద్య ద్వారా సాధించాల్సిన జాతీయ విలువల్లో ఒకటి కానిది ఏది? ఆప్షన్స్: జాతీయ ఉద్వేగాత్మక సమైక్యతను సాధించడం, ఉత్పాదకతను పెంపొందించడం, ఆధునికీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం, పిల్లల సమస్య పరిష్కరణ సామర్థ్యాన్ని పెంపొందించడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పిల్లల సమస్య పరిష్కరణ సామర్థ్యాన్ని పెంపొందించడం. నెక్స్ట్, అసమానతల నుంచి స్త్రీకి స్వాతంత్రం కల్పించడానికి సహాయపడేది ఏది? ఆప్షన్స్: విద్య, అధికారం, హక్కు, ఆర్థిక సాధికారత. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 విద్య. క్రింది వాటిలో భిన్నమైన సామర్థ్యాలు ఉన్న పిల్లల విద్యకు సంబంధం లేనిది? ఆప్షన్స్: సమ్మిళిత విద్య, సమైక్య విద్య, ప్రత్యేక విద్య, సృజనాత్మక విద్య. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సృజనాత్మక విద్య. కౌమార విద్య ప్రధాన ధ్యేయం ఏమిటి? ఆప్షన్స్: కౌమారుల్లో సృజనాత్మకతను పెంచడం, కౌమారుల్లోని జీవన నైపుణ్యాలు వృద్ధి చేయడం, కౌమారుల్లో వృత్తి నైపుణ్యాలు పెంచడం, కౌమారుల్లో విద్యా నైపుణ్యాన్ని పెంచడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కౌమారుల్లో జీవన నైపుణ్యాలు వృద్ధి చేయడం. నెక్స్ట్, సంస్కృతికి సంబంధించి విద్య పాత్ర ఏది? ఆప్షన్స్: ఆధునికీకరణ, పరిరక్షించడం, వృద్ధిపరచడం, పరిరక్షించడం, వృద్ధిపరచడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పరిరక్షించడం, వృద్ధిపరచడం. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రాన్ని ప్రాథమిక దశలోనే ప్రారంభించాలని సిఫారసు చేసిన కమిషన్ ఏది? ఆప్షన్స్: యష్మాల్ కమిషన్, మదలియార్ కమిషన్, కొటారి కమిషన్, పున్నయ్య కమిషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కొటారి కమిషన్. నెక్స్ట్, సరళీకరణ అంటే ఏమిటి? ఆప్షన్స్: వివిధ రంగాల్లోని ఆంక్షలను సడలించడం, వివిధ రంగాల్లో ప్రభుత్వం తప్పుకోవడం, వివిధ రంగాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం, పైవేవీ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వివిధ రంగాల్లోని ఆంక్షలను సడలించడం. నెక్స్ట్, క్రింది వాటిలో నైతిక విలువగా పేర్కొనదగింది? ఆప్షన్స్: సోదరభావం, నృత్యం, ఆచారం, దేశభక్తి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 దేశభక్తి. సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణలను మూడో ప్రపంచ దేశాలు వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్స్: ఆర్థిక వ్యవస్థలపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం, స్వీయ సంస్కృతి వినాశనం, మానవతా విలువలకు విఘాతం, పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. ఆర్థిక వ్యవస్థలపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం, స్వీయ సంస్కృతి వినాశనం, అలాగే మానవతా విలువలకు విఘాతం. నెక్స్ట్, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య బాధ్యత ఎవరిపై ఉంది? ఆప్షన్స్: సమాజం, ప్రభుత్వం, తల్లిదండ్రులు, ప్రభుత్వం, తల్లిదండ్రులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రభుత్వం, తల్లిదండ్రులు. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య యొక్క బాధ్యత ప్రభుత్వం, తల్లిదండ్రులు ఇద్దరిపైన ఉంది. నెక్స్ట్, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సమగ్రాకృతి. నెక్స్ట్, విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి తోడ్పడే బోధనా మెలకువల్లో ఒకటి? ఆప్షన్స్: పూర్తి తరగతి పని, మేధోమథనం, జట్టు పని, ప్రశ్న, సమాధానం ఇవ్వడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మేధోమథనం. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి తోడ్పడే బోధనా మెలకువల్లో మేధోమథనం కూడా ఒకటి. నెక్స్ట్, శిశు కేంద్రీకృత బోధనా శాస్త్రం అంటే పిల్లల్లో క్రింది వాటిలో ఏ అంశానికి ప్రాధాన్యతనివ్వడం? ఆప్షన్స్: అనుభవాలు, జ్ఞానం, గుణం, పోషణం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనుభవాలు. సో క్రింది వాటిలో అబార్ట్ వుడ్స్ కమిటీకి సంబంధించి సరికానిది ఏది? సో ఆప్షన్స్ వచ్చేసి ఉపయోగిత విద్య అందించాలి, శిశు విద్యకు ప్రాధాన్యం కల్పించాలి, 10+2+3 విద్యా విధానాన్ని అనుసరించాలి, విద్య నిత్య జీవితానికి ఉపయోగపడేలా ఉండాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. 10+2+3 విధానాన్ని అనుసరించాలి. నెక్స్ట్, వుడ్స్ నివేదిక సంబంధించిన వాక్యాల్లో అసత్యమైంది. ఆప్షన్స్: ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి, ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాల ఏర్పాటు, యూనివర్సిటీల స్థాపన జరగాలి, బాలికా విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి. నెక్స్ట్, క్రింది పేర్కొన్న అంశాల్లో సరికాని జతను గుర్తించండి. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977, ఆచార్య రామమూర్తి కమిటీ 1992, జనార్దన్ రెడ్డి కమిటీ 1990, సెకండరీ విద్యా కమిటీ 1952. సో ఆప్షన్స్ వచ్చేసి ఏబి సరికాదు, ఏసీ సరికాదు, బీసీ సరికాదు, సిడి సరికాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బిసి అనేది సరికాదన్నమాట. సో నెక్స్ట్, క్రింది అంశాల్లో సరికానిది ఏది? ఆప్షన్స్: ప్రాథమిక విద్యలో వృధా స్తబ్దత నివారణ, హాటా కమిటీ, ప్రాథమిక విద్యా సంస్కరణలు, మదలియార్ కమిటీ, వృత్తి విద్యా సమీక్ష, ఆదిశేషయ్య కమిటీ, ఉపాధ్యాయ ఉద్యోగ భద్రత, చాటోపాధ్యాయ కమిషన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ప్రాథమిక విద్యా సంస్కరణలు, మదలియార్ కమిషన్ అనేది రాంగ్. నెక్స్ట్, యుద్ధానంతరం ప్రణాళిక అని దేన్ని అంటారు? ఆప్షన్స్: సాడ్లర్ కమిషన్, గోఖలే తీర్మానం, హాటా కమిటీ, సార్జెంట్ నివేదిక. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సార్జెంట్ నివేదిక. నెక్స్ట్, విద్యా వికాసం భవిష్యత్తు దృక్పథం అనే పేరుతో విధానాలను రూపొందించిన కమిటీ ఏది? ఆప్షన్స్: ఎన్పిఈ 1986, ఎన్పిఈ 1968, సెకండరీ కమిషన్, కొటారి కమిషన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఎన్పిఈ 1986. ఎడ్యుకేషన్ ఈజ్ ద యూనిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ అనే ఇతివృత్తం ఉన్న కమిటీ ఏది? ఆప్షన్స్: భారతీయ విద్యా కమిషన్, జాతీయ విద్యా విధానం 1986, ప్రాథమిక విద్యా కమిషన్, అన్ని.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్, మన రాష్ట్రంలో నాన్ డిటెన్షన్ పద్ధతిని అనుసరించిన సంవత్సరం ఏది? ఆప్షన్స్ 1964, 1971, 1986, 1979. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1971 నాన్ డిటెక్షన్ పద్ధతి. నెక్స్ట్, మొదలియార్ కమిషన్ సూచనలు ఏవి? ఆప్షన్స్ 5+3+4+3 విద్యా విధానం ఉండాలి, బహుళార్థక సాధక పాఠశాలలు ఉండాలి, హిందీని తప్పనిసరి చేయాలి, త్రిభాషా విధానాన్ని అమలు చేయాలి. సో ఆప్షన్స్ వచ్చేసి ఏబి మాత్రమే సరైనవి, ఏడి మాత్రమే సరైనవి, ఏబిడి సరైనవి, ఏబిసి మాత్రమే సరైనవి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏబిసి సరైనవి. సో మొదలియార్ కమిషన్ సూచనలు 5+3+4+3 విద్యా విధానం, బహుళార్థక సాధక పాఠశాలలు ఉండాలి, హిందీని తప్పనిసరి చేయాలి. నెక్స్ట్, క్రింది అంశాలను పరిశీలించండి. ఏ వచ్చేసి గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది రాధాకృష్ణన్ కమిటీ. బి వచ్చేసి వ్యవసాయ విశ్వవిద్యాలయాలను స్థాపించాలి, ఎన్పిఈ 1986. సో ఆప్షన్స్ వచ్చేసి ఏ మాత్రమే సరైంది, బి మాత్రమే సరైంది, ఏవి సరైంది, ఏ సరైంది, బి సరికాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏబి, రెండు కూడా సరైనవి. గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది రాధాకృష్ణన్ కమిటీ. అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయాలను స్థాపించాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఎన్పి 1986. నెక్స్ట్, ఏపీఎస్హెచ్పి పథకాన్ని 2010 నవంబర్ 14 నుంచి ఏ పేరుతో అమలు చేస్తున్నారు? ఆప్షన్స్ ఇందిరా ఆరోగ్య రక్ష, జవహర్ వైద్య రక్ష, జవహర్ బాల ఆరోగ్య రక్ష, నెహ్రూ బాలికా రక్ష వికాస్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 జవహర్ బాల ఆరోగ్య రక్ష. నెక్స్ట్, మన దేశంలో ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిని 6 రంగాల్లో రూపొందించింది. ఆప్షన్స్ ఎన్సిటిఈ, ఎన్యుఈపిఏ, ఎన్సిఈఆర్టి, ఎన్ఐఈటి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఎన్సిఈఆర్టి. నెక్స్ట్, మధ్యయుగ కాలం నాటి ముస్లిం విద్యా విధానంలో ప్రాచుర్యం పొందిన మక్తబ్లు అనే విద్యా సంస్థలు కింది పేర్కొన్న ఏ విద్యను అందించాయి? ఆప్షన్స్ వృత్తి విద్యా కోర్సులు, ఇస్లాం ఎలిమెంటరీ విద్య, ఉన్నత స్థాయి మత విద్య, హిందూ ఎలిమెంటరీ విద్య. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇస్లాం ఎలిమెంటరీ విద్య. నెక్స్ట్, హిందూ ధర్మ పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాల సాధనలో వ్యక్తి జీవితంలో గడపాల్సిన 4వ దశ ఏది? ఆప్షన్స్ గృహాశ్రమం, సన్యాసాశ్రమం, వానప్రస్థాశ్రమం, బ్రహ్మచర్యాశ్రమం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సన్యాసాశ్రమం. నెక్స్ట్, వేద కాలంలో విద్యాదశ ప్రారంభమయ్యే ఉపనయనంలో ఉప అంటే సమీప, నయనం అంటే ఆప్షన్స్ ఆలోచన, దగ్గర, శిక్షణ, జ్ఞానం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 జ్ఞానం. నెక్స్ట్, హిందూ విద్యా విధాన చివరి కాలంలో బ్రహ్మణత్వ లోపాల కారణంగా మన దేశంలోకి ప్రవేశించిన బౌద్ధ విద్య ప్రధానంగా ఏ కారణాల వల్ల ప్రాచుర్యంలోనికి వచ్చింది? ప్రజల భాషలోని బోధన జరగడం, అన్ని వర్గాల వారికి విద్యా అవకాశం కల్పించడం, లింగ భేదం లేకుండా విద్యను అందించడం, విద్యలో పురుషాధిక్యత చూపడం. సో ఆప్షన్స్ వచ్చేసి ఏసిడి సరైనవి, బిసిడి సరైనవి, ఏసిడి సరైనవి, ఏబిసిడి సరైనవి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఏబిసి మాత్రమే సరైనవి. ప్రజల భాషలోని బోధన జరగడం, అన్ని వర్గాల వారికి విద్యా అవకాశం కల్పించడం, నెక్స్ట్ లింగ భేదం లేకుండా విద్యను అందించడం. నెక్స్ట్, క్రింది వాటిలో ముస్లిం విద్యా విధానానికి సంబంధించి సరికానిది? ఆప్షన్స్ విద్యా బోధన చేసే గురువు మౌల్వి, బిస్మిల్లా అని పలికించి విద్య ప్రారంభించేవారు, బాలురు పాఠశాల ప్రవేశం పొందడానికి కనీస వయస్సు 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు, బోధనా భాషల్లో భారతీయ భాషలకు ప్రాధాన్యం ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బోధనా భాషలో భారతీయ భాషలకు ప్రాధాన్యం ఇచ్చారు అనేది ముస్లిం విద్యా విధానానికి సంబంధించి సరికానటువంటి అంశం. నెక్స్ట్, క్రింది వాటిలో విద్యకు సంబంధించిన ముఖ్యాంశాల్లో సరికానిది? ఆప్షన్స్ వ్యక్తిగతంగా మారడానికి అభ్యసించడం, తెలుసుకునేందుకు అభ్యసించడం, ఆర్థికార్జనకు అభ్యసించడం, పనిచేయడానికి అభ్యసించడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఆర్థికార్జనకు అభ్యసించడం. నెక్స్ట్, నిరంతర విద్యను అందించే సంస్థల్లో లేనిది ఏది? ఆప్షన్స్ సార్వత్రిక పాఠశాలలు, కరెస్పాండెంట్ కోర్సులు, ఇంటర్మీడియట్ విద్యాశాలలు, వయోజన విద్యా కేంద్రాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇంటర్మీడియట్ విద్యాశాలలు. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధనల చట్టంగా పేరొందిన 1813 చార్టర్ చట్టానికి సంబంధించినది. ఆప్షన్స్ భారతీయ విద్యకు సహాయంగా ₹1,00,000 గ్రాంట్ సమకూర్చడం, క్రైస్తవ మిషనరీలకు మత ప్రచార స్వేచ్ఛను ఇవ్వడం, అధోముఖ వడపోత విధానంగా పిలవడం. ఆప్షన్ 4 1, 2. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 భారతీయ విద్యకు సహాయంగా ₹1,00,000 గ్రాంట్ సమకూర్చడం, అలాగే క్రైస్తవ మిషనరీలకు మత ప్రచార స్వేచ్ఛను ఇవ్వడం. నెక్స్ట్, వుడ్స్ నివేదిక 1954లో ప్రధాన అంశం కానిది ఏది? ఆప్షన్స్ భారత విద్యా విధానానికి మాగ్నా కార్టా లాంటిది, స్త్రీలకు కల్పించే విద్య నిరర్ధకం, 1857లో విశ్వవిద్యాలయాల స్థాపన, విద్యాశాఖలను ఏర్పాటు చేయడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 స్త్రీలకు కల్పించే విద్య నిరర్ధకం. నెక్స్ట్, భారతదేశ అభివృద్ధి చెందకపోవడానికి కారణం అపవ్యయం, నిలుపుదల అని దీన్ని అరికట్టడానికి కావాల్సిన సూచనలు ఇచ్చిన కమిటీ ఏది? ఆప్షన్స్ అబార్ట్ వుడ్స్ కమిటీ, సార్జన్ కమిటీ, హార్టా కమిటీ, వార్ధా ప్రణాళిక. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 హార్టా కమిటీ, నిలుపుదల స్తబ్దత. నెక్స్ట్, ప్రథమ విద్యా కమిషన్ అని దేన్ని పిలుస్తారు? ఆప్షన్స్ హంటర్ కమిషన్ 1882, గోఖలే తీర్మానం 1911, విశ్వవిద్యాలయ కమిషన్ 1902, సాడ్లర్ కమిషన్ 1917. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 హంటర్ కమిషన్ 1882ని ప్రథమ విద్యా కమిషన్ అని కూడా పిలుస్తారు.
నెక్స్ట్ కేంద్ర విద్యా సలహా సంఘానికి ఏ సంవత్సరంలో స్వయం ప్రతిపత్తి కల్పించారు? ఆప్షన్స్ 1929, 1935, 1921, 1923. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1935లో స్వయం ప్రతిపత్తిని కల్పించారు. నెక్స్ట్ 1944 సార్జెంట్ నివేదిక ప్రధానంగా దేనిపై దృష్టి సారించింది? ఆప్షన్స్ దేశీయ విద్య, ఉన్నత విద్య, సెకండరీ విద్య, యుద్ధానంతరం విద్యాభివృద్ధి ప్రణాళిక. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక. నెక్స్ట్ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు విద్యలో ఆర్థికంగా వృద్ధి చెందడానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలి అని పేర్కొన్న భారత రాజ్యాంగ ఆర్టికల్ ఏది? ఆప్షన్స్ 46, 21A, 83, 45. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 46 షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు 46. నెక్స్ట్ విద్య అనేది ఒక జ్ఞాన సముపార్జనం, శిక్షణ ఇవ్వడం, జీవిత పర్యంత ప్రక్రియ, ధనార్జన ప్రక్రియ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 జీవిత పర్యంత ప్రక్రియ. నెక్స్ట్ మానవుడిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయడమే విద్య అని పేర్కొన్నది. ఆప్షన్స్ అరబిందో, స్వామి వివేకానంద, గాంధీజీ, దయానంద సరస్వతి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వామి వివేకానంద. నెక్స్ట్ జిల్లా విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలని, తద్వారా విద్యా పటిష్టతను పెంపొందించాలని సూచించిన కమిటీ ఏది? ఆప్షన్స్ బీజీ కేర్ కమిటీ, సెకండరీ విద్యా కమిటీ, కొఠారి కమిషన్, మాల్కం ఆదిశేషయ్య కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బీజీ కేర్ కమిటీ. నెక్స్ట్ విద్యా విధానంలో విద్యా స్వరూపాన్ని లక్ష్మణ స్వామి మొదలియార్ కమిటీ ఏ విధంగా సూచించింది? విద్యా విధానంలో విద్యా స్వరూపాన్ని లక్ష్మణ స్వామి మొదలియార్ కమిటీ ఏ విధంగా సూచించింది? ఆప్షన్స్ 5+4+3+4, ఆప్షన్ 2 5+3+2+3, ఆప్షన్ 3 5+4+4+3, ఆప్షన్ 4 5+3+4+3. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 5+3+4+3. నెక్స్ట్ కింది వాటిలో సెకండరీ విద్యా కమిషన్ సిఫారసుల్లో లేనిది ఏది? ఆప్షన్స్ పాఠశాలలో గైడెన్స్ కార్యకలాపాలను ఏర్పాటు చేయాలి, నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలి, బోధనా పద్ధతిగా క్రియాత్మక పద్ధతులను కల్పించాలి. ఆప్షన్ 4 5 సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ భారతదేశ భవిష్యత్ తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అనే నినాదంతో ఏర్పాటైన కమిటీ ఏది? ఆప్షన్స్ రామ్మూర్తి కమిటీ, మొదలియార్ కమిటీ, భారతీయ విద్యా కమిషన్, ఎన్పీఏ 1986. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 భారతీయ విద్యా కమిషన్. నెక్స్ట్ కొఠారి కమిషన్ కు సంబంధించి సరికానిది. ఆప్షన్స్ వ్యవసాయ విశ్వవిద్యాలయాల స్థాపన వెంటనే జరగాలి, విద్యలో పని అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వాలి, మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలి. ఆప్షన్ 4 5 సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వ్యవసాయ విశ్వవిద్యాలయ స్థాపన వెంటనే జరగాలి. నెక్స్ట్ స్వాతంత్రానంతర మొదటి కమిషన్ అని దేన్ని పిలుస్తారు? ఆప్షన్స్ చాటోపాధ్యాయ కమిటీ, యశ్పాల్ కమిటీ, విశ్వవిద్యాలయ కమిషన్, లక్ష్మణ స్వామి మొదలియార్ కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 విశ్వవిద్యాలయ కమిషన్. నెక్స్ట్ పాఠశాలలో ప్రార్థనా సమావేశ ప్రాధాన్యతను గుర్తించి ప్రతిరోజు ప్రార్థన నిర్వహించాలని సూచించిన కమిటీ ఏది? ఆప్షన్స్ భావ సమైక్యత కమిటీ 1961, రాధాకృష్ణ కమిటీ, యశ్పాల్ కమిటీ, రామ్మూర్తి కమిషన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 భావ సమైక్యత కమిటీ 1961 పాఠశాల ప్రార్థన సమావేశ ప్రాధాన్యతను గుర్తించి ప్రతిరోజు ప్రార్థన నిర్వహించాలని సూచించిన కమిటీ భావ సమైక్యత కమిటీ. నెక్స్ట్ జాతీయ విద్యా వ్యవస్థ స్వరూపం 10+2+3 గా ఉండాలని భావించిన కమిటీ ఏది? ఆప్షన్స్ సెకండరీ విద్యా కమిటీ, చాటోపాధ్యాయ కమిటీ, కొఠారి కమిటీ, ఎన్పీఏ 1968. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కొఠారి కమిటీ. నెక్స్ట్ జాతీయ ఆదాయంలో విద్యకు 6% తక్కువ కాకుండా నిధులను కేటాయించాలని సూచించిన కమిటీ ఏది? ఆప్షన్స్ జాతీయ విద్యా విధానం 1968, నూతన జాతీయ విద్యా విధానం 1986, జాతీయ విద్యా కమిషన్, సెకండరీ విద్యా కమిషన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 1968. నెక్స్ట్ స్వాతంత్రానంతరం ఏ కమిటీ మొదటిసారిగా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది? ఆప్షన్స్ భారతీయ విద్యా కమిషన్, రాధాకృష్ణ కమిషన్, కొఠారి కమిషన్, చట్టోపాధ్యాయ కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రాధాకృష్ణ కమిషన్. నెక్స్ట్ విద్యా విషయంలో కొఠారి సూచన. ఆప్షన్స్ పిల్లలకు బోధించేటప్పుడు సామాజిక నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి, జాతీయ సమగ్రతను సాధించాలి, విద్యను ఉత్పాదకతతో ముడిపెట్టాలి. ఆప్షన్ 4 5 సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 5 విద్యా విషయంలో కొఠారి యొక్క సూచనలు పిల్లలకు బోధించేటప్పుడు సామాజిక నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి, జాతీయ సమగ్రతను సాధించాలి, విద్యను ఉత్పాదకతతో ముడిపెట్టాలి. నెక్స్ట్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977 విద్యా విధానానికి సంబంధించి సరికాని వాక్యం ఏది? ఆప్షన్స్ ప్రాథమిక విద్య 5 సంవత్సరాలు ఉండాలి, మాధ్యమిక విద్య 3 సంవత్సరాలు ఉండాలి, ప్రాథమిక ఉన్నత విద్య 2 సంవత్సరాలు ఉండాలి, యూనివర్సిటీ విద్య 3 సంవత్సరాలు ఉండాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 యూనివర్సిటీ విద్య 3 సంవత్సరాలు ఉండాలి అనేది సరికానిది. నెక్స్ట్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ సంబంధించిన అంశాలు ఏవి? ఆప్షన్స్ పాఠశాలలో సాంఘిక ఉపయోగోత్పాదక కృత్యాలను ఏర్పాటు చేయాలని సూచించింది. దీన్ని కరికులం రివ్యూ కమిటీ అంటారు. ఎన్పీఏ 1986 అమలు తీరును పరిశీలించిన కమిటీ 5. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 5 పాఠశాలలో సాంఘిక ఉపయోగోత్పాదక కృత్యాలను ఏర్పాటు చేయాలని సూచించింది. దీన్ని కరికులం రివ్యూ కమిటీ అంటారు. అలాగే ఎన్పీఏ 1986 అమలు తీరును పరిశీలించిన కమిటీ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. నెక్స్ట్ విద్యతో పాటు వృత్తిపరమైన బోధనకు ప్రాధాన్యాన్ని కల్పించిన కమిటీ ఏది? ఆప్షన్ జాతీయ విద్యా విధానం 1986, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, మాల్కం ఆదిశేషయ్య కమిటీ, భావ సమైక్యత కమిటీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మాల్కం ఆదిశేషయ్య కమిటీ. నెక్స్ట్ విద్యతో పాటు వృత్తిపరమైన బోధనకు ప్రాధాన్యాన్ని కల్పించిన
కమిటీ ఏది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ. నెక్స్ట్ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. కొఠారి కమిషన్ 1964, సెకండరీ విద్యా కమిషన్ 1952, రాధాకృష్ణ కమిటీ 1954, మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ 1978. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రాధాకృష్ణ కమిటీ 1954 అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కొఠారి కమిషన్ విద్యలో నాణ్యతను పెంచడానికి ప్రాథమిక ఉపాధ్యాయులను తయారు చేయడానికి వీరికి నిర్దేశించిన శిక్షణ కాలం ఎంత? ఆప్షన్స్ 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 4 సంవత్సరాలు. కొఠారి కమిషన్ విద్యలో నాణ్యతను పెంచడానికి ప్రాథమిక ఉపాధ్యాయులను తయారు చేయడానికి 4 సంవత్సరాల శిక్షణ కాలం అనేది అవసరం. నెక్స్ట్ క్రింది వాటిలో జాతీయ విద్యా విధానం 1986 మౌలిక అంశాల్లో లేని అంశం ఏది? ఆప్షన్స్ స్త్రీ పురుషుల సమానత్వం, ప్రజాస్వామ్యం, లౌకికత్వం, పౌర విధులు, రక్షణ, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పౌర విధులు, రక్షణ అనేది జాతీయ విద్యా విధానం 1986 మౌలిక అంశాల్లో లేనటువంటి అంశం. నెక్స్ట్ క్రింది వాటిలో కార్యాచరణ పథకం 1992కు సంబంధించి సరికాని వాక్యం ఏది? ఆప్షన్స్ గ్రామీణ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలి, జిల్లా స్థాయి విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలి, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర విద్యా మండలిని ఏర్పాటు చేయాలి, పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గ్రామీణ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలి అని కార్యాచరణ పథకం 1992కు సంబంధించి సరికానటువంటి వాక్యం. సో ఇదండి విద్యా దృక్పథాలు టాపిక్ కి సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.